ప్రభు రక్షకుడైన క్రీస్తు యేసు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇదేనా నా కృతజ్ఞత కూడికి ఏర్పాటు చేసినటువంటి సహోదరులు దయానిధి గారి యొక్క సంపూర్ణ కుటుంబానికి, ప్రాముఖ్యంగా ఇంటర్మీడియట్లో మంచి మార్కులు తెచ్చుకున్నటువంటి అజీర్కి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మానవుడి యొక్క గొప్పతనాన్ని మనం ఎక్కువగా అభివర్ణిస్తూ, ఈ లోకంలో ఎప్పుడైతే తను ఏ విషయంలో సాధిస్తాడో దాన్ని బట్టి మనిషి ఏం చేస్తూ ఉంటాడనంటే గొప్ప చేస్తూ ఉంటాడు. వాస్తవంగా మీరు ఐన్స్టీన్ లాంటి గొప్ప గొప్ప వ్యక్తులను కనుక చూస్తే, ఆయన ఒక గొప్ప సైంటిస్ట్ అనే విషయాన్ని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు తన యొక్క సామర్థ్యాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పటికీ కూడా మనం వాడుతున్నటువంటి ప్రతి వస్తువు ఒకవేళ పని చేస్తుంది అని అంటే ఆయన కనిపెట్టినటువంటి శక్తి అనే ఒక సూత్రాన్ని బట్టి ఏం చేస్తుంది అని అంటే ఈ మిషన్లన్నీ కూడా పనిచేస్తున్నాయని ఆయన కొనియాడుతూనే ఉన్నారు. అయితే ఆయన కొనియాడడానికి కారణం ఏంటి అనేది కనుక ఆలోచన చేస్తే ఆయన తెలివి, ఆయన జ్ఞానము అని చెబుతూ ఉంటారు. అంతేనా కాదా? ఈరోజు కూడా మనం కూడా మన కుటుంబాల్లో ఏదైనా ఒకటి జరిగితే, ఒక ఇల్లు కడితే, ఒక పొలం కొంటే, లేకపోతే ఒక మంచి చదువు చదివితే, ఒక మంచి ఉద్యోగం పొందితే, దానిని బట్టి మనిషి ఏం చెప్తూ ఉంటాడు? అప్పుడప్పుడు జనాలు అంటూ ఉంటారు, వాడికి వచ్చు వాళ్ళ అమ్మ తెలివితేటలే వచ్చినాయి, వాడికి వచ్చు వాళ్ళ నాన్న తెలివితేటలే వచ్చినాయి. బాగానే ఉంది, మరి వాళ్ళ నాన్నకి ఎక్కడ వచ్చినాయి? ఓకే, వాళ్ళ అమ్మకి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎప్పుడు దేవుడిచ్చాడు అనే మాట మనం ఎవరికైనా ఒక స్పెషల్ టాలెంట్ వచ్చింది అని అంటే వీడు కూడా అచ్చు వాళ్ళ నాన్నలాగానే, వాళ్ళ నాన్న మంచి ఆర్ట్ వేసేవాడు, వీడు కూడా ఏం చేస్తున్నాడు? మంచి ఆర్టిస్టు. వాళ్ళ నాన్న లేకపోతే ఏదో పని చేసేవాడు, అట్లానే వీడు కూడా ఏం చేస్తున్నాడు? అలాంటి పనే చేస్తున్నాడు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే దిగిపోయినాయి అనేసి అని అంటున్నారు. ఓకే, అట్లాగే దిగిపోయినాయి, మరి ఆయనకి ఎక్కడి నుంచి దిగి వచ్చినాయి అంటే ఈరోజు ప్రపంచమంతా ఆలోచించేది ఏంటి అని అంటే, ఏదైనా ఒకటి సాధించేటప్పటికి వీళ్ళల్లో ఒక రకమైన గర్వం పెరిగిపోతుంది. ఇదంతా ఎవరిదేని? నాది 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 అంటారా, లేకపోతే నాది కాదు అంటారా? ఒకవేళ కనుక నిజంగా కనుక ఈరోజు నాది కాదు అని ఎంతమంది ముందుకు వస్తారని కనుక ఆలోచన చేస్తే ఒక సింగిల్ పర్సన్ కూడా ముందుకు రాడని నా అభిప్రాయం మాత్రమే. ఎవరో రారని నేను చెప్పట్లేదు. ఒకవేళ ఉంటే ఏదో ఒక మూలన ఏముంటుందని అంటే నాకుంది, నేను అనే ఒక లోపల ఒక అహం అనేది ఉంటుంది. కానీ ఇజ్రాయేలీలకు దేవుడు ఇలాంటి ఒక అహాన్ని ఉండకూడదని ముందుగానే ఏం చేశాడు అని అంటే వారికి ఎంత చక్కగా విశదపరిచి తెలియపరిచాడు అని అంటే, ఒకసారి చూడగలిగితే ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 17-18 వచనాలను కనుక మనం చదవగలిగితే దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 17-18 వచనాలు. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము ఎంత భాగ్యము మాకు కలుగు చేసినని అనుకొందురేమో. మా బాహుబలము ఇంకా ఏముంది? మా సామర్థ్యము ఎంత భాగ్యము మాకు కలుగజేసినని అనుకొందురేమో. అంటే దాని అర్థం ఏంటి? యు ఆర్ జీరో, నిన్ను హీరో చేసింది నేను అనే విషయాన్ని ఏం చేయమంటున్నాడు? జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఈరోజు మనిషి చేసేటటువంటి ఒక ఉత్తమమైన పని ఏంటి అని అంటే, మనం మాత్రం కీర్తనల గ్రంథం ఇలాంటి కృతజ్ఞత కూడికలు జరుగుతున్నప్పుడల్లా 103వ కీర్తన తీసి 2వ వచనం చదివి, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరొకమని అంటారు. మర్చిపోయే ఫస్ట్ లిస్టులో పేరు ఏమైనా ఉందంటే అది మనదే. కానీ మర్చిపోకొని మాత్రం ఏం చేస్తూ ఉంటాం? చదువుకుంటాం అంతే. సన్నుతించు అన్నది ఏమవుతుంది? సన్నుతించు అనేది పక్కకి వెళ్ళిపోద్ది. ఎవరిని కొనియాడడం మొదలవుతుంది? మనల్ని కొనియాడడం మొదలవుతుంది. అందుకే మీరు చూడండి, ఈ వేసవకాలం వచ్చి రిజల్ట్ వచ్చిందని అంటే నారాయణ, చైతన్య, ఇంకా ఏమన్నాయో అడ్డమైన సంస్థలు అన్నీ కూడా ఏం చెప్తూ ఉంటాయి? మాదే టాపు లేపేస్తూ ఉంటారు. టీవీలు, ఇదివరకు టీవీలు, ఇప్పుడైతే ఆన్ చేస్తే, ఇంటర్నెట్ ఆన్ చేస్తే చాలు వాళ్ళ నోటిఫికేషన్లే వస్తాయి ఈ మే నెలంతా. ఇప్పుడు అందులో ఫోటోలు వేసేది ఎవరిది?
ఎవరైతే బాగా వాళ్ళ చదువు చదివి మంచి మార్కులు వచ్చారో వాళ్ళ పేర్లు చెప్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళంతా ఇదంతా ఎవరి టాలెంట్ అని చెప్తారు? మా స్కూల్ టాలెంటు. సరే, ఒక మోగోడినో లేకపోతే ఇంకొకడినో తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి, బుద్ధిమాన్యం ఉన్నవాడిని ఎవరినో కూర్చోబెట్టి వాడిని ఫస్ట్ తీసుకురమ్మనండి, అప్పుడు తేలిపోద్ది. ఇప్పుడు వాళ్ళల్లో ఉన్నటువంటి సామర్థ్యాన్ని బట్టి వీళ్ళ సానబడితే వాళ్ళకేమైంది, ఆ రిజల్ట్ అనేది వచ్చింది. ఈరోజు కూడా మనిషికి నీకు దేవుడు ఏమి ఇచ్చాడనంటే సామర్థ్యం ఇచ్చాడు. ఇచ్చిన వాడు ఎవరనంటే దేవుడు. నువ్వు దాన్ని సానబడితే అది ఎవరికి ఉపయోగపడుతుంది? అది భౌతికంగానూ ఉపయోగపడుతుంది, ఆత్మీయంగానూ ఉపయోగపడుతుంది. కానీ మనిషి దాన్ని ఎంతసేపు దేని కొనకు సానబడుతూ ఉంటాడనంటే భౌతికంగా భౌతికంగా భౌతికంగా. ఇంకా చెప్పుకోవాలనంటే చచ్చేదాకా దాన్ని ఎక్కడికి సాగదీస్తాడు అనంటే భౌతిక సంబంధమైన దానికే సాగదీస్తాడేమో కానీ ఇదంతా నాది 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 అనుకుంటేనే ఒకరోజు ఏమవుతాడు, ఏది కాకుండా పోతాడు. అన్నీ నాయి నాయి అని అంటాడు. చివరికి వచ్చేసరికి ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఎందుకు ఇంత కష్టపడి సంపాదించి ఇదంతా చేశాను, ఇదంతా నేనేం చేయాలి, విడిచిపెట్టి వెళ్ళాలి కదా. ఇది అన్నది ఎవరో తెలుసా? జ్ఞాని అయినటువంటి సొలొమోను. వాస్తవంగా దేవుడిచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని ఆయన ఎంతసేపు కూడా దేని మీద పెట్టాడు? భౌతికంగా భౌతికంగా భౌతికంగా. చివరికి ఆయన జీవితం చివరికి వచ్చేసరికి ఏం అర్థమైంది అని అంటే ఏమీ లేదు, వ్యర్థం. అప్పుడు అర్థమైంది. వ్యర్థం అన్న తర్వాత ఏమైంది? అప్పుడప్పుడు మన వాళ్ళు సామెత చెప్తుంటారు, సవరం అయితేనే కానీ వివరం రాదని. ఏ సవరం? ఏ సవరం? డబ్బు అయితే డబ్బు, లేకపోతే ఆస్తి అయితే ఆస్తి, లేకపోతే ఇంకొకటి అయితే ఇంకొకటి. అన్నీ ఊడిపోయిన తర్వాత ఏమొస్తాయి? అప్పుడప్పుడు అంటారు, ఇదేదో జుట్టు ఉన్నప్పుడు ఆలోచించాల్సింది, ఇప్పుడు ఊడకపోయేది అని. ఆలోచించి ఆలోచించి బుర్ర మీద ఉన్న వెంట్రుకలన్నీ ఏమైనాయి? ఊడిపోయినాయి. ఊడిపోయిన తర్వాత వెంట్రుకల గురించి ఆలోచిస్తే ఇంకా ఉన్నాయి కూడా ఊడిపోతాయి. అంతేగాని కొత్తగా ఏమి మొలుచుకుని రావు. ఈరోజు కూడా సొలొమోను చూసినా లేకపోతే మనల్ని చూసినా ద వైజ్ మ్యాన్ ఆఫ్ ద బైబిల్ ఎవరు అని సొలొమోన్. అతని ముందు కానీ వెనక కానీ ఎవరో కూడా లేరు. అతని జ్ఞానమంతా కూడా సానబెట్టిందంతా ఎవరి కొరకు అనంటే ఎవరిది అనుకున్నాడని అంటే నాది నాది నాది. ఒకానొక సమయంలో చివరికి వచ్చేసరికి డౌట్ వచ్చింది, అవును నేను ఎంత సంపాదించి అంతా చేసిన తర్వాత ఏం చేయవలసి ఉంది? మీరు ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయం చదువుకుంటే ఈ విషయాలన్నీ కూడా కనబడతాయి. ఇదంతా నేను ఏం చేయాలని అంటే నా వెనకటి వాడికి ఏం చేయాలి, మళ్ళీ విడిచిపెట్టి వెళ్ళిపోతే ఏమవుతుంది అనే దాని గురించి కూడా ఏం చేస్తున్నాడు అని అంటే పోతే పోయింది అనుకోవడాలు అనుభవిస్తాడులే అని అనుకోవట్లేదు. అసలు నేను విడిచిపెట్టిన తర్వాత వాడేం చేస్తాడు? నువ్వు విడిచిపెట్టిపోయావు, ఆల్రెడీ అయిపోయింది, ఇంకా నీతో దానికి ఏమి సంబంధం లేదు. సరి కదా, మళ్ళీ విడిచిపెట్టి వెళ్ళిన వాడు ఏం చేస్తాడు? మీకు అప్పుడప్పుడు చూడండి, పిల్లలకు కూడా ఆస్తులు రాసేటప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారని అంటే వీడికి రాయను, కళ్ళ ముందున్నోడికి రాయరు. ఎవరికి రాస్తారు? వీడు పాడు చేసేస్తాడేమోనని ఎవరికి రాస్తారు? మన వాళ్ళకి రాస్తారు. పోనీ వాడేమన్నా స్థిరమైన వాడు అవుతాడా? ఏమన్నా గ్యారంటీ ఇవ్వగలమా మనం? అంటే వాళ్ళ ఆలోచన మంచిదే, కానీ విషయం ఏంటి అని అంటే వాడు ఎలాంటి వాడు అనేది మనకి తెలీదు. మన ఏంటి తల మీద ఉన్న వెంట్రుకలు ఓడగొట్టుకోవాల్సినంత పని మనకి లేదు. కానీ ఏదైతే దేవుడిచ్చాడో అది దేవుని కొరకు ఉపయోగపడేటటువంటి పని నేను చేయాలనేటువంటి ఆలోచన మనిషికి రావాలి. కానీ మనిషి మనసులో అది ఉండదు అనే విషయాన్ని ఖచ్చితంగా దేవుడు గ్రహించాడు. కాబట్టి ప్రారంభంలోనే ఇజ్రాయేలీలకైనా ఆ కానాను దేశంలో ప్రవేశించే ముందు ఆ 2వ తరానికి చెప్పే విషయం ఏంటి అని అంటే ఖచ్చితంగా చెప్తున్నాడు, ఇది మా సామర్థ్యము మా బాహుబలం అని మీరు అనుకొందురేమో. ఏమో అంటే దాని అర్థం ఏంటి? పొరపాటును కూడా అటువంటి ఆలోచన మీకు రానియొద్దు అని చెప్తూ 18లో అంటాడు ఆయన, కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. యాలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుగా మీకు సామర్థ్యము కలుగు చేయువాడు. అంటే ఖచ్చితంగా ఇది ఇవ్వడం వెనక ఉద్దేశం ఏంటనంటే మీ పితరులు ఉన్నారు చూసారా, వాళ్ళతో చేసినటువంటి ప్రమాణాన్ని బట్టి ఈ దేశాన్ని స్వతంత్రించుకోవడానికి కూడా సామర్థ్యం ఇచ్చేది ఎవరు అని నేను మాత్రమే అని ఎవరు తెలియజేస్తున్నారు? యెహోవా తెలియజేస్తూ ఉన్నాడు. అంటే మనం ఈ భూమి మీదకి వచ్చి ఏది సంపాదించుకోవాలనుకున్నా అది మన తెలివి, మన బుద్ధి, మన జ్ఞానం అనుకుంటే అది అవివేకం.
ఆ తెలివినిచ్చినవాడు దేవుడు, ఆ బుద్ధినిచ్చినవాడు దేవుడు. కానీ ఆ తెలివిని జ్ఞానాన్ని ఎవరి కొరకు ఉపయోగిస్తామని అంటే కేవలం మన అవసరాలకి, ఈ భూ సంబంధమైనటువంటి జీవితానికి మాత్రమే మనం ఏం చేస్తూ ఉన్నామనంటే దాన్ని వాడుకొని ఎవరిని మర్చిపోతున్నామనంటే దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నాం. ఇలాగే ఒక ఆయన ఆలోచించి బుర్రపగల కొట్టుకుని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆయన సామర్థ్యాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచించే వ్యక్తి సామాన్యమైన వాడు కాదు. ఎవరు అనేది కనుక ఆలోచన చేస్తే దానియేలు గ్రంథం 4వ అధ్యాయానికి మనం వెళ్తే ఇక్కడ మనకు ఆయన గురించినటువంటి వివరం తెలుస్తూ ఉంటుంది. 4వ అధ్యాయము 25వ వచనానికి కనుక మనం వెళ్తే ఇక్కడ దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నది. తమ యొద్ద నుండకుండా మనుషులు నిన్ను తరుముదురు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి తినదవో, ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపును, సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడనియు, తానెవనికి దాన్ని అనుగ్రహింపనిశ్చయించినో వానికి దాన్ని అనుగ్రహించిననియు నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకు ఇలాగూ జరుగును అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ముందుగానే ఆయన ఏదో ఆలోచనలో ఉన్నాడో ఆ విషయాన్ని గురించి ఒక కళ రూపంలో రావడం, ఆ కళభావాన్ని దానియేలు వచ్చి చెప్పడం, ఇదంతా జరుగుతూ ఉంది. విషయం ఏంటి అననంటే అసలు నీ దుస్థితి చివరికి ఎట్లా అయిపోద్ది అననంటే నువ్వు ఏదైతే సంపాదించాను అని అనుకుంటున్నావో ఆ రాజ్యంలో ఉన్నటువంటి మనుషులే నిన్నేం చేస్తారు, ఇప్పుడు తరిమేస్తారని ఆ కళభావాన్ని చెప్పాడు. చెప్పిన వెంటనే ఏమవ్వాలి, ఆల్రెడీ ముందుగా చెప్పినప్పుడు ఏమవ్వాలి? ఒక ఉదాహరణ చెప్తాను. బాబు ఎదర గొయ్యి ఉంది, కొంచెం స్లోగా వెళ్ళండి అని చెప్పారు. కొంచెం గొయ్యి ఉంది, స్లోగా వెళ్ళండి అని చెప్పారు. ఇలాంటి గోతులు ఎన్నో చూశానులే అని ముందుకెళ్తే జంప్ అయ్యి ఒక్కసారి అలా జంప్ అయ్యి అవతలకి వెళ్ళిపోతాడు కదా, గొయ్యి దాటి అవతలకి వెళ్ళిపోతాడు, అంతేనా? మరి ఏమవుతుంది? అంత స్పష్టంగా మీకు కూడా రోడ్ల మీద కూడా చూడండి, టేక్ డైవర్షన్ అని పెడుతూ ఉంటాడు. టేక్ డైవర్షన్ అంటే నువ్వు పక్కకు జరగని ముందుగానే చెప్పాడు. ఎదరేముందనంటే ప్రమాదం ఉంది ఇక్కడ, కాబట్టి క్లోజ్లో ఉంది, నువ్వు డైవర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పినప్పుడు ఏం చేయాలి? అవ్వాలి. లేదు నేను మూర్ఖంగా వెళ్తాను అనంటే ఈరోజు ప్రపంచం అంతా కూడా ఏంటి అని అంటే దేవుడు ముందుగా హెచ్చరించినా కానీ దాన్ని ఖాతరు చేసే స్థితిలో మనిషి లేడు అనేది వాస్తవమైనటువంటి సంగతి. ఒకసారి కనుక 28వ వచనాన్ని కనుక మనం చదివితే చూడండి, ఒక్కసారి ఇక్కడ ఎంత స్పష్టంగా కనబడుతుందో. ఆల్రెడీ కళ ఏంటి, దాని పరిస్థితి ఏంటి అనేది తెలుసుకోవడానికి దానికి సామర్థ్యం కలిగిన మనుషులు ఎవరైనా తన రాజ్యం అంతా వెతికినా దొరకలేదు. చివరికి దానియేలని ఒక వ్యక్తి వచ్చి చెప్తేనే కానీ ఈ విషయం వాళ్ళకి అర్థం కాలేదు. అర్థమైనటువంటి వ్యక్తి ఎలా ఉండాలి? ఇప్పుడు అయ్యా ఇట్లా అయిపోతావయ్యా నువ్వు అని చెప్పినప్పుడు కూడా ఏం చేయాలి? మారాలి. ఇప్పుడు 28వ వచనంలో ఏం చెప్తున్నాడో చూడండి. పైన చెప్పినదంతయు రాజు నెబుకద్నెజరుకు సంభవించెను. ఏమైంది? దేవుడు చెప్పాడంటే జరిగి తీరాల్సిందే. వాడి మెంటాలిటీ ఏంటో తెలుసు కాబట్టే దేవుడు ముందుగానే ఏం చేస్తూ ఉంటాడు, మానవుడి గురించి తెలియజేస్తూ ఉంటాడు. ఒకవేళ కనుక చూస్తే 29వ వచనంలో 12 నెలలు గడిచిన పిమ్మట అతను తన రాజధాని యొక్క బబులోను నగరం నందు సంచరించుచుండగా రాజు బబులోనును, ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరుగా నేను కట్టించినది కాదా అని తనలో తాను ఆలోచించుకున్నాడు. వాస్తవంగా తనేమి చిన్న విషయం కాదు ఇది. అతిశయించాడంటే కూడా ఏంటి, చిన్న విషయం ఏమీ కాదు. ఎందుకు చిన్న విషయం కాదు అని అంటే 300 అడుగుల పైన ఉన్నటువంటి గోడ. ఏ గోడ? కాంపౌండ్ వాళ్ళు అంటే పట్టణ ప్రాకారం. ఒకవేళ కనుక ఒక సిటీని కనుక చూసుకుంటే ఆ సిటీ లోపలికి ఎవరో రాకుండా ఉండడానికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టారు అని అంటే దానికి ఆశ్చర్యం ఏమీ లేదు. మీరు బాగా ఆలోచించండి. ప్రపంచంలో ఒక వండర్ ఎలాంటిది ఏంటది? చైనా వాల్ అనేది ఒకటి ఉంది. పక్క రాజ్యాలు చితల వాళ్ళ మీద ఏం చేయకూడదు, ఈ దేశం మీద దాడి చేయకూడదనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారు, ఓ రాజు మొత్తం మీద ఆలోచన చేసి దీన్ని లేపేస్తేనే కానీ ఇంకా పక్క రాజ్యాల గోల మనం భరించలేమనే విషయాన్ని అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు కూడా ఈయన ఏం చేశాడని అంటే తన రాజధాని నగరాన్ని చూస్తే ఆయనకి ఏమనిపిస్తుందని అంటే ఈ వైభవం అంతా ఎవరిది అసలు, ఈ బలాధికారం అంతా ఎవరిది అసలు, ఈ సంపాదన అంతా ఎవరిది అసలు, ఎవరిది అనుకుంటున్నాడు? ఓకే, ఇప్పుడు ఎన్ని అజీర్కి వచ్చిన మార్కులు ఎన్ని? 400. 400. 500 ఎందుకు వస్తాయి? 462. స్కూలు సెకండ్ వచ్చాడా, కాలేజ్ సెకండా?
ఓకే, అన్ని మార్కులు వచ్చినాయి అని అంటే ఇంకా చాలామందికి కూడా ఈ సరిపోవు, బెటర్మెంట్ కట్టంటారు. కట్టాడు, ఆల్రెడీ కట్టారంట, నాకు తెలీదు. అంటే ఇంకా 8 మార్కులకు కూడా ఏంటి పోకలాట, అంతేనా? మొన్న కూడా 600 మార్కులకి 599 మార్కులు వచ్చినాయి ఒక 10th క్లాస్ అమ్మాయికి. 599 మార్కులు వస్తే 1 మార్కు మిస్ అయిందని చాలా బాధపడుతుంది. ఇప్పుడు విషయం ఏంటి అని అంటే, పాస్ అవ్వలేనోడు 300 మార్కులు వస్తేనే ఎగిరి గంతులేస్తాడు. కానీ 600 మార్కులు వచ్చిన 599 వచ్చిన 600కి మాత్రం ఆమెకి ఏమి లేదు, సంతృప్తి లేదు. మీరు చూడండి, మానవ జీవితంలో సంతృప్తి అనేది చాలా ప్రాముఖ్యమైనది. కానీ ఆ సంతృప్తిని దాటి మనిషి ఏం చేస్తూ ఉంటాడని అంటే, ముందుకి పైకి పక్కకి అటు ఇటు ఆలోచన చేస్తూ ఉంటాడు. దీంతోనే మనిషి జీవితం అంతా అయిపోతుంది. ఈలోపు జరగాల్సినవన్నీ కూడా జరిగిపోతూనే ఉంటాయి. ఇక్కడ బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరును కూడా చూస్తే అసలు ఇది నాది 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 అంటున్నాడు. చివరికి నీది ఏది కాదు అని దేవుడు చెప్తేనే కానీ ఆయనకి ఏమవలేదు. మాటలతో చెప్తే అర్థం కాలేదు. మ్యాటర్ ఏంటనంటే దేంతో చెప్తే అర్థం కాలేదు, మాటలతో చెప్తే. దానియేలు అనే ఒక ప్రవక్తను తీసుకొచ్చి అసలు ఇలాంటి సామర్థ్యం నా కలకి భావం చెప్పగలిగినోడు ఎవడో లేడనంటే ఆయన వచ్చి మాటలతో చెప్తే విషయం ఏమవలేదు, అర్థం కాలేదు. లిటరల్గా ఆ దేశంలో నుంచి ఆ తరిమేస్తే జనాలందరూ కూడా అడవిలోకి తరిమేస్తే, లిటరల్గా ఆయన జంతువులాగా మారితే, పక్షిలాగా ఆయనకి ఈకలు మొలిస్తే, గోళ్ళు మొలిస్తే, వాటన్నిటితోనూ కూడా చివరికి ఆయన గడ్డి తింటే, ఓహో ఇదంతా ఇచ్చింది ఎవరో ఎప్పుడు ఎవరైనా ఇంతకే ఈ ప్రపంచంలోనికి వచ్చినటువంటి సామ్రాజ్యాలలో అతి బలమైన అతి గొప్ప సామ్రాజ్యాధినేత అయినటువంటి బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు గురించి మనం మాట్లాడుకునేది. ఇందులో కూడా ఆయన ఏర్పాటు చేసినటువంటి హ్యాంగింగ్ గార్డెన్స్ అనేది, వేలాడే ఉద్యానవనాల గురించి మాట్లాడుతూ ఉంటారు. వేలాడే ఉద్యానవనాలు ఎట్లా కట్టాడనేది ఇప్పటికీ బుర్ర పీక్కుంటూ ఉంటారు జనాలు. అప్పట్లోనే అంత నాలెడ్జ్ ఎక్కడ వచ్చిందని. ఇప్పుడులాగా డ్రిప్ ఇరిగేషను లేకపోతే ఈ ఎత్తిపోతల పథకాలు ఎలాంటివి అప్పుడు ఇంజిన్స్ ఏమీ లేవు. ఇంజిన్స్ ఏమీ లేకుండా పైకి ఎట్లారని ఆయన వీడు నీళ్లు పంపాడని ఇప్పటికే ఉన్న ఇంజనీర్లకి ఏం పని చేయట్లేదు. అంత తెలివి ఎవరి సొంతం ఇప్పుడు? అలాంటి వాడి చేత ఏం కరిపించాడు, గడ్డి కరిపించాడు. మరి మన చేత అయితే డబ్బు తినిపించేస్తాడు, బంగారం తినిపించేస్తాడు, లేకపోతే వజ్రాలు వైడూర్యాలు తినిపించేస్తాడు. అంతే కదా మన ఆలోచన. ఈరోజు మనిషి అంతా ఏంటనంటే నాది 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 అనుకుని ఈ తపనలో కొట్టుకుని పోవడమే తప్ప అసలు నేను ఎవరో నేను ఏంటి అనే విషయాలని ఆలోచన చేసే పరిస్థితులు ఏమాత్రం కూడా మనిషి లేడు. మీరు బాగా ఆలోచించండి. దేవుడు ముందుగానే చెప్పాడు, నువ్వు అనుకుంటావేమో ఇది నీ బాహుబలం, ఇది నీ సామర్థ్యం అని నువ్వు అనుకుంటావేమో, ఇది నీది ఎంత మాత్రమో కూడా కాదు. ఈ సామర్థ్యం ఇచ్చిన వాడు దేవుడు. దాని కొరకు ఆయన నిబంధన చేసిన దాన్ని బట్టి ఇది ఎలా సంపాదించుకోవాలో ఆ తెలివితేటలను అనుగ్రహించేది దేవుడు. కాబట్టి నువ్వు అనుకుంటావేమో ఇది నాది అని. నీది ఏది కూడా ఇక్కడేమీ లేదు. చివరికి నీది అనుకున్న నీ శరీరమే నీది కాదు అనే వాస్తవాన్ని దేవుడు తెలియజేసినా కానీ ఇంకా మనం దేని మీద ఆధారపడతామనంటే మన శక్తి సామర్థ్యాల మీద, మన తెలివితేటల మీదే ఆధారపడుతూ ఉంటాం. వాస్తవంగా చాలామంది పిల్లలు కూడా ఏమవుతాం అనంటే ఏదేదో వాళ్ళకి నోటుకొచ్చింది తోచింది చెప్తూ ఉంటారు. ఏమన్నా వాళ్ళకు ఒక టార్గెట్ ఉండి చెప్తారని అంటే చెప్పరు. వాస్తవంగా ఇప్పుడు చదివే పిల్లలు కూడా ఇన్ని మార్కులు వచ్చినాయి కదా, అదే ఆడపిల్లలను అయితే మొన్న ఒక ఆయన అంటున్నాడు, ఇన్ని మార్కులు ఏమన్నా మీ అత్తోరింటికి మోసుకెళ్తావా ఏంటి, దీనివల్ల ఉపయోగం అంటున్నాడు. ఏమన్నా కట్నం కింద పనికొస్తే బాగుండి ఇవన్నీ, ఈ మార్కులన్నీ ఎందులో కలిస్తే బాగుండంట, కట్నంలో కలిస్తే బాగుండంట. కట్నంలో ఎలాంటి ఏమీ కలవనాయన. అక్కడికి వెళ్తే మీ అమ్మాయి ఎంత తెలివైందైనా, ఎంత గొప్ప ఉద్యోగస్తురాలైనా చివరకు మళ్ళీ కట్నం అనే పిశాచ అక్కడ వేధిస్తూనే ఉంటుంది. పోనీ క్రైస్తవులైన వాళ్ళు లేకపోతే దేవుని పిల్లలన్న వాళ్ళు పోనీ కట్నాన్ని విడిచిపెడతారంటే వాళ్ళకేం కావాలి? ఎంత చేసినా మా అమ్మాయికి ఇచ్చాం, మా అబ్బాయికి తీసుకుంటాం ఏంటంట. ఇదంతా బిజినెస్సే కానీ ఇందులో ఏమీ లేదు. భక్తి అనేది ఏ మూలన కూడా
లేదు. లోకం 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 ఎలా వెళ్తుందో ఒక క్రైస్తవుడు అలాగే వెళ్తూ ఉన్నాడు. కానీ నీకు ఇచ్చినటువంటి ఆ సామర్థ్యమో లేకపోతే ఆ బాహుబలమో ఎవరిచ్చారని గుర్తించాలి. ఇప్పుడు దేవుడిచ్చాడని గుర్తించాలి. పూర్వకాలంలో మనుషులందరూ కూడా ఎలాగ ఆలోచన చేసేవారు, వాళ్ళ బలాన్ని గురించి ఎట్లా ఆలోచన చేసేవారు అనేది కనుక మనం ఆలోచన చేయగలిగితే, యెషయా గ్రంథానికి మనం వెళ్ళగలిగితే చూడండి చెప్తున్నాడు. యెషయా గ్రంథం 30 అధ్యాయానికి కనుక మనం వెళ్తే, యెషయా గ్రంథం 30 అధ్యాయానికి కనుక మనం వెళ్తే దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తుంది ఇక్కడ మనం చూడొచ్చు. 30 అధ్యాయము 7వ వచనం, ఐగుప్తు వలని సహాయము పనికి మాలినది, నిష్ప్రయోజనమైనది, అందుచేతను ఏమీ చేయకుండా ఊరకుండు గప్పాల మారి అని దానికి పేరు పెట్టుచున్నాను. ఏం పేరు? గప్పాల మారి అంటే ఇక్కడ వాస్తవంగా చెప్తున్నాడు. ఐగుప్తు వలన సహాయం ఏమైంది? పనికి మాలినది. ఐగుప్తు వలన సహాయం ఎట్లాంటిది? ఏ ఇజ్రాయేలీలు చూడండి, ఏ ఐగుప్తు నుంచి అయితే దేవుడు తీసుకొచ్చి ఇక్కడ కనాను దేశాన్ని ఇచ్చాడో, ఇప్పుడు ఈ రాజులు వెళ్ళి ఎవరి సహాయాన్ని కోరాలనుకుంటున్నారు? వాస్తవంగా దేవుడు వాళ్ళని విడిపించేటప్పుడు చేసిన కార్యక్రమం ఏంటి అని అంటే, ఏ ఫరో రాజు అయితే వీళ్ళని విడిచిపెట్టనన్నాడో ఆ ఫరో సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ఏం చేశాడు? ముంచేశాడు. 10 తెగులతో ఆ దేశాన్ని ఏం చేశాడు? పాడు చేశాడు. ఇప్పుడు ఎవరు సహాయాన్ని కోరుతూ ఉన్నారు వీళ్ళు? మనం కూడా ఏది పాడు చేసిందో మళ్ళీ ఎక్కడికి వెళ్తాం? అప్పుడప్పుడు అంటూ ఉంటారు, వీడి బుద్ధే ఇంతండి, వంకర బుద్ధి, వద్దన్న దాని వైపు ఏం చేస్తూ ఉంటాడు? వెళ్తూ ఉంటాడు అంటాడు. వాళ్ళని వీళ్ళని చూపించుకోవడం కాదు, అసలు మన వైపు చూసుకుని మనం ఎంత వంకరోళ్ళు, మనం ఎంత వంకరోళ్ళు. ఐగుప్తు వలనైన సహాయము ఏమైందని చెప్తున్నాడు? దేవుడే స్వయంగా చెప్తున్నాడు పనికిమాలినది అని. యెషయా ప్రవక్త ద్వారా వాళ్ళకి చెప్తుంది ఏంటి అని అంటే, నువ్వు వాళ్ళని ఆశ్రయించడం వీళ్ళని ఆశ్రయించడం కాదు, ఎవరిని ఆశ్రయించాలి? నన్ను ఆశ్రయించాలని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు అని అంటే, వాళ్ళ చెర నుంచి విడిపించాలంటే ఆ సహాయం కేవలం ఎవరు మాత్రం చేయగలరు? యెహోవానే, నేనే చేయాలని చెప్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం ఎవరి మీద ఆధారపడుతున్నారు? పక్క రాజుల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద ఆధారపడుతూ ఉన్నారు. అయితే ఒకవేళ కనుక కొంచెం కిందకెళ్ళి చదివితే, నిష్ప్రయోజనమైనది, అందుచేతను ఏమీ చేయక ఊరకుండు గప్పాల మారి అని దానికి పేరు పెట్టుచున్నాను. వాస్తవంగా గప్పాల మారి అంటే నాకు అర్థం కాలేదు. దీన్ని స్టడీ చేస్తే విషయం ఏంటి అని అంటే, ఇంగ్లీష్లో రాహాబ్ అని రాశాడు. ఇదేంటి రాహాబ్ అని రాశాడు నేమే అర్థం కాలేదు. మళ్ళీ వెళ్ళి కొంతమంది పండితులు రాసినటువంటి కామెంటరీస్ చదివితే వాళ్ళు చెప్పింది ఏంటని అంటే, ఏదైనా ఒక పెద్ద నోరు ఉన్నటువంటి అంటే ఒక రూపం వాళ్ళని కాపాడగలదు అనే విషయాన్ని తెలియజేశాడు. అంటే భయము చేత కాపాడబడేటటువంటి పరిస్థితిని వాళ్ళు ఆశ్రయిస్తున్నారు అని రాశాడు. ఇంకా కొంతమంది ఏంటనంటే, బయలు యొక్క ఆశ్రయాన్ని వీళ్ళు కోరుతున్నారు అనే విషయాన్ని కొంతమంది రాసుకొని వచ్చారు. అంటే వాస్తవంగా వీళ్ళు ఆశ్రయించేదంతా ఎవరిని? ఇప్పుడు దేవుణ్ణి అయితే ఖచ్చితంగా కాదు. ఇక దేవుణ్ణి కాని ప్రతిదాన్ని వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఆశ్రయిస్తూ ఉన్నారు. అంటే నేను చెప్పాలనుకున్న విషయం ఏంటి అని అంటే, వీళ్ళు దేవుణ్ణి కాని ప్రతిదాన్ని ఏం చేస్తూ ఉన్నారు? ఆశ్రయిస్తూ ఉన్నారు. ఈరోజు మనం కూడా ఏం చేస్తూ ఉన్నాం? దేవుడు వద్దన్న ప్రతిదాన్ని ఆశ్రయిస్తూ ఉంటాం. ఇంకా ఒకవేళ మనకి సీటు కూడా మనం కోరుకున్న దాంట్లో రాకపోతే దానికి కూడా ఏం చేస్తారని అంటే, రికమెండేషన్కి వెళ్తారా? వెళ్ళరా? ఎవరిదో ఎమ్మెల్యే ఎంపీయో నేను చెప్పట్లే, ఎవరి దగ్గరికి వెళ్తారనే తర్వాత విషయం. దేవుడు వద్దు అన్న తర్వాత కూడా ఏం చేస్తూ ఉన్నాడు? దేవుడు వద్దని ఎలా చెప్తాడండి? నేరుగా ఇదివరకు ప్రవక్తలతో చెప్పేవాడు, లేకపోతే నేరుగా మనుషులతో మాట్లాడేవాడు. అలాంటి కాలం అయితే ఇప్పుడు లేదు కదా, నాకు ఎలా తెలుస్తుంది ఇది వద్దు అని చెప్పేసానని చాలామంది అడుగుతూ ఉంటారు. అడిగితే మనం చెప్పాల్సిన సమాధానం ఒకటే, నువ్వు అనుకున్నది రాలేదు అని అంటే ఎవరు వద్దన్నట్టు? ఇప్పుడు లేదు నేను ఆ బురదలోనే దొల్లుతాను అని అంటే అంతేనా? అంతే. ఆయన చెప్పింది కరెక్ట్. ఎవడ కర్మ ఆడిదే, అనుభవించక తప్పదు. వద్దు అన్నప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే, స్టాప్, ఆగమన్నాడు. ఆగు అంటే నేను వెళ్తానంటే, ఇందాక చెప్పింది అదే, గుంట ఉంది ఆగు అన్నాడు. ఆగు అన్నవాడు మాట వినడం మానేసి ముందుకెళ్తే సేఫ్గా వెళ్తాడు కాదు. మనకు బాగా అర్థమవుతుంది ఇది. ఇప్పుడు దేవుడు వద్దన్న చోట మనం ఏం చేయాలి? ఆగాలి. కానీ మనం ఏం చేయం? ఎవరికి నష్టం? చెప్పినోడికి నష్టం. ఇవాళ చాలామందికి ఏంటంటే, ఉన్నది ఉన్నట్లుగా కొండ పగలు కూడా చెప్పామనుకోండి, నచ్చుతుందా అంటే చెప్పే విధానంలో ఉంటుంది లేదు. చెప్పే విధానాన్ని బట్టి కూడా మనిషి ఏం చేస్తూ ఉంటాడు? స్వీకరిస్తూ ఉంటాడు.
కొంతమంది చెప్తే వీళ్ళు ఎప్పుడు ఇంతేలే అనుకుంటారు. దేవుడు అలా చెప్పేవాడు కాదు. ఖచ్చితంగా నువ్వు ఇలా చేస్తే ఏం చేస్తావు? పాడైపోతావు. నువ్వు ఇలా చేస్తే ఏం చేయబడతావు? దీవించబడతావు అని దేవుడు చెప్పాడు అనుకోండి. నువ్వు దీవించబడే మార్గం ఏదో దాని వైపుకి ఏం చేయి, యూ డైవర్ట్. నేను యూటర్న్ తీసుకోమని దేవుడు చెప్పాడంటే నువ్వేం చేయాలి? తీసుకోవాలి. లేదు నేను ఇలాగే పోతా అంటే పో, నిన్ను ఎవడు ఆపగలడు? మీరు ఇజ్రాయేలీలను శపించడానికి ప్రేరేపించినటువంటి ఒక్కసారి బిలామును చూడండి. ఆయన ఏమంటూ ఉన్నాడు అన్నాడంటే, ప్రభువా వచ్చాడు బాలాకు రాజు, నన్ను శపించమన్నాడు, ఏం చేయమంటావయ్యా అనేసానంటే వద్దు అన్నాడు. నిన్ను దీవించడానికే ఇజ్రాయేలీల మీద నేనేం చేశాను? ప్రవక్తగా నియమించాను. కానీ ఇప్పుడు ఈయన వచ్చి ఏమంటున్నాడు? అయ్యా శపించమన్నాడు. ఎవరిని అడుగుతున్నాడు మళ్ళీ పర్మిషను? ఎంత విచిత్రంగా అనిపిస్తుంది తెలుసా సందర్భం చదివితే నాకు. పోను ఒకసారి కాదు, రెండోసారి కూడా ఏమడుగుతాడనంటే, అయ్యా మళ్ళీ వచ్చాడయ్యా, ఏం చేయమంటావు? ముందే చెప్పాడు కదా ఆయన, నిన్ను దేనికి నియమించానని? దీవించడానికని. మళ్ళీ రెండో మారి నువ్వేం చేస్తున్నావు? అప్పుడు కూడా దేవుడు అదే చెప్తాడు, నాయన నిన్ను ఇజ్రాయేలీని ఏం చేయడానికి పెట్టాను? మళ్ళీ మూడో మారు వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడు? అయ్యా వచ్చాడయ్యా మళ్ళీ, నాకు స్టంటింగ్ ఎక్కువైపోయింది. అప్పుడప్పుడు మనం కూడా ఏమంటాం? చాలా ఇబ్బంది పడిపోతున్నామండి అంటామా అనమా? మన ఇబ్బందులు ఏమి మనకి మనం పట్టుకెళ్ళి ఎవరి దగ్గర చెప్పకూడదు, దేవుని దగ్గర చెప్పకూడదు. ఈరోజు మనిషి చేసే పని అంతా అదే. నేను చేసే ప్రతి పనికి మాలిన పనికి ఎవరి పర్మిషన్ కావాలి? నేను చెప్పాలనుకున్న విషయం అది. మనం చేసే ప్రతి పనికి మాలిన పనికి ఎవరిని పర్మిషన్ అడుగుతాం? దేవుణ్ణి. ఆశీర్వదించమని ఎవరిని అడుగుతాం? దేవుణ్ణి. చేసేదేది మనకు అర్థమవుతుందో అర్థం కావట్లేదు. బిలామును చూస్తే మనకి ఇంత పెద్ద ప్రవక్త, ఇంత ఎలాంటి గొప్ప ప్రవక్త, ఈయనకు అర్థం కాలేదా దీవించమంటే శపించనా అని అడుగుతున్నాడు అని అంటాం మనం. మరి ఈరోజు మనం వద్దు నాయనా నువ్వు శపించబడతావు అని అంటే నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నాను ఈరోజు? బిలాము అని ఎంతసేపు బిలాం మీదకు తోయడం, ఆదాము పాపం చేశాడని అంటే ఆదాం మీదకు తోయడం, ఇస్కరియోతు యోధ అప్పగించాడని అంటే యోధా చెడ్డవాడండం. మరి మనం ఎంత మంచి వాళ్ళం ప్రశ్నించుకోవాలి కదా మళ్ళీ మనం. పౌలు గారు కూడా అంటాడు, నన్ను నేనే విమర్శించుకొనని ఎడలా. ఎవరిని విమర్శించుకోకపోతే నన్ను నేనే ఏం చేయాలి? విమర్శించుకోవాలని పౌలే చెప్తున్నాడు. ఈరోజు ఎవరిని వాళ్ళు ఏం చేయరు? విమర్శించుకోరు. ఎప్పుడు ఎదుటి వాళ్ళు విమర్శించారని అంటూ ఉంటారు. పోన్లే విమర్శిస్తే విమర్శించారు, అది కూడా నువ్వేం చేయాలనంటే ఒకవేళ నాలో లోపం ఉందేమని ఏం చేయాలి? మార్చుకోవాలి. కానీ మనిషి ఎప్పుడు కూడా తనకు నచ్చినట్టుగా ఈ జీవితం అంతా తనకు నచ్చినట్టుగానే ఉండాలనుకుంటాడు. ఒకవేళ నచ్చినట్టు బతకడానికైనా ఎదుటి వాళ్ళు పొగిడినా కూడా తనకు నచ్చినట్టుగానే ఏం చేయాలి? మీకు బాగా అర్థం కావాలంటే చెప్తాను. ఇజ్రాయేల్ దేశానికి వచ్చినటువంటి సిరియా దేశపు సైన్యాధిపతి అయినటువంటి నయమాన్ ఏం కోరుకున్నాడు? ఎవరికి నచ్చినట్టుగా స్వస్థత కావాలి. ప్రవక్త వచ్చి తన శరీరం మీద ఎక్కడైతే కుష్ఠం ఉందో ఆ కుష్ఠం మీద చెయ్యాడించి మాన్పివేస్తాడేమని నేను అనుకున్నాను. ఈరోజు కూడా మనం కూడా ఏం చేస్తాం? దేవుడు నాకు ఇస్తాడు అనుకున్నానండి, కానీ ఏం చేయలేదు? ఇవ్వలేదు అని అంటే దాని అర్థం ఏంటి? ఇవ్వడు అని. ఇవ్వలేదు అంటే అర్థం ఏంటి? ఇవ్వడు అని. కానీ మనం ఏంటి? పోరాడాలి. ఎంతని పోరాడగలవు? ఎవరితో నీ పోరాటం? అపవాదితో అయితే నీకు విజయం దక్కుతుందేమో. ఒకవేళ కనుక నువ్వు పోరాడగలిగితే, నువ్వు పోరాడేది ఎవరితో? ఇప్పుడు నీ శత్రువే దేవుడు. నువ్వెంతని పోరాడగలవు ఆయనతో? ఎంతని పోరాడగలవు? యోబే అంటాడు, నేను పోరాడి గెలవటం నా వలన కాదు, నువ్వు మానవ మాత్రుడువు కావు, ఒకవేళ నువ్వు తలుచుకుంటే నేనేమైపోతానో నాకు తెలీదు అని ఆయన అన్ని మాటలు అంటుంటే ఈ మాటలేమి మనకేమవ్వో, చెవికి ఎక్కువ. ఎప్పుడు ఏది ఎక్కుతుంది అని అంటే అది బెటర్మెంట్ కట్టాడు అంటాడు కదా, ఇంకా 8 మార్కులు కూడా నీకు వచ్చేస్తాయన్నామనుకో మంచి ఫుల్ జోష్లో ఉంటాడు. ఎందుకురా నాయన 462 మార్కులు వచ్చినాయి, ఇంకేం చేసుకుంటావు, ఆల్రెడీ అది చాలు, ఇంకా నువ్వు బుర్ర హీట్ ఎక్కించుకోకు, చదివింది చాలులే, దేవుడు నీకు అంతవరకు ఇచ్చాడు చాలు అని అంటే కూడా మనిషి ఏం చేయడు. ఇంకా పోనీ ఏదో నేను రాసిన దానికి ఆశించినవి రాలేదండి అని అంటే వేరే విషయం. ఇందాక నేను చెప్పానుగా 599 వచ్చా 1 మార్కు కూడా ఇంకా ఏంటి
భౌతికంగా ఈ 1 మార్కు ఈ 2 మార్కుల గురించి ఎంత ఆరాటం ఉందే, మరి దేవుని దగ్గర నీ మార్క్ ఎంత? దేవుని దగ్గర నీ ర్యాంక్ ఎంత? అప్పుడప్పుడు ఎంసెట్లు రాస్తూ ఉంటారు, వేలల్లో వస్తుంది ర్యాంకు, లక్షల్లో వస్తుంది కొంతమందికి ర్యాంకు. అప్పుడప్పుడు అనుకుంటారు, ఒక అబ్బాయి చెప్తున్నాడంట, వాళ్ళకి తల్లిదండ్రులకు పాపం ఏంటనంటే లక్షల్లో వస్తుంది మంచి ర్యాంక్ కాదని తెలియక వాడు చెప్తుంటే 2 లక్షల చిల్లర వచ్చిందండి మా ఓడికి ర్యాంక్ అంటున్నారు. ఏంటి వీళ్ళు 2 లక్షల చిల్లర వచ్చిందని ఏదో గొప్పగా చెప్తున్నారంటే నాకు అర్థం కాలేదు. వీడింతకీ ఏం చెప్పాడు అనేది నాకు అర్థం కాక 2 లక్షల చిల్లర వచ్చిందని అంటే ఏమనుకుంటున్నారు మీరు అని అడిగితే వాళ్ళు అంటున్నారు మా అబ్బాయికి మంచి ర్యాంక్ వచ్చిందండి అని. ఎవరు చెప్పారు మీకు అని అంటే అప్పుడు వాళ్ళు పాపం తెలియక అంటున్నారు మా అబ్బాయే చెప్పాడండి అని. మీ అబ్బాయి మిమ్మల్ని బురిడి కొట్టించాడు, అది వేలల్లో కూడా వస్తే కూడా అది మంచి ర్యాంక్ కూడా కాదు, చివరికి అది 100ల్లో రావాల్సింది, 100ల్లో వస్తే కూడా కొన్నిసార్లు సీట్లు రావు, లక్షల్లో వస్తే మీరు ఎట్లా మంచి ర్యాంక్ అనుకున్నారని అంటే మా అబ్బాయి మమ్మల్ని మోసం చేశాడండి అని అంటున్నారు. అంటే చెప్పేది చూడండి ఎలా చెప్తున్నారో జనాలు. అంటే ఈరోజు మనిషి ఏంటి అని అంటే మంచి వైపు పరిగెట్టడం కంటే ఎటువైపు పరిగెడుతూ ఉంటాడు, చెడు వైపు పరిగెడుతూ ఉంటాడు. ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటనంటే ఎవరు చెప్తే అదే నమ్ముతూ ఉంటారు. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు నీ ఆశ్రయం నీ ఆధారం ఎవరి మీద ఉండాలి అని అంటే ఖచ్చితంగా దేవుని వాక్యం చెప్పే విషయం వైపు కనుక మనం ఆలోచన చేయగలిగితే చెప్తూ ఉంటాడు. చూడండి 146వ కీర్తన 3వ వచనానికి కనుక మనం వెళ్తే, 146వ కీర్తన 3వ వచనానికి కనుక మనం వెళ్తే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు. ఆయన ఖచ్చితమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. రాజులని వాళ్ళని వీళ్ళని నువ్వు ఆశ్రయిస్తే నువ్వేం చేయలేవు, నువ్వు రక్షణ పొందలేవు, నీకు కావాలనుకున్నది నీకు దొరకదు అని చెప్తున్నాడు. వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటిపాలగుదురు, వారు సంకల్పములు నాడే నశించును. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడుగను, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఎవరి మీద ఆశ పెట్టుకో, నీ దేవుని మీద ఆశ పెట్టుకో. నీ దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వేం చెయ్యి, నువ్వు ప్రయత్నం అనేది చెయ్యి. కానీ ఎవరిని ఆశ్రయించొద్దు, రాజులను ఆశ్రయించొద్దు, నరులను ఆశ్రయించొద్దు. వాళ్ళు కూడా ఎట్లాంటి వాళ్ళు అని అంటే వాళ్ళు కూడా మంటి వాళ్ళే, వాళ్ళ సంకల్పాన్ని కూడా ఏమైపోతాయి. అప్పుడప్పుడు అంటూ ఉంటారు వాడు బతుకున్నప్పుడు అండి అలా అనేవాడు ఎలా అనేవాడు అండి, వాడు కట్టినవన్నీ పేక మేడల్లా కూలిపోయి వాడు ఆలోచనలన్నీ గాల్లో కలిసిపోయి చివరకు వాడు శవం మీద ఆల్రెడీ మొక్కలు మొలిచిపోయినాయండి అని అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి, ఆయన లేడు, ఆయన ఆశయాలు లేవు, సంకల్పాలు ఆయన ఆలోచనలు కూడా ఏమైపోయినాయి, పోయాయి. ఎంతో గొప్పగా ఆలోచించుకుంటాడు, కానీ ఆలోచించవలసింది ఏంటంటే రేపేమి సంభవించినో మీకు తెలుసు. ఎందుకు తెలీదు? అయ్యో మనిషి అనుకునేది అదే కదా, రేపు ఇది, ఎల్లుండి ఇది, అవతల ఎల్లుండి ఇది, పై నెల ఇది, ఆ పై వచ్చే నెల ఇది, ఆ పై వచ్చే సంవత్సరం ఇది. ఎంతసేపు దేని మీద ఆలోచన? భౌతికంగా రేపు ఏంటి, రేపేంటి, భవిష్యత్తు ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నాడు. అసలు ఈ లోకాన్ని దాటితే నా భవిష్యత్తు ఏంటని ఎంతమంది ఆలోచిస్తున్నారు? అలాంటి ఆలోచనలు ఆలోచిస్తున్న వాళ్ళ ర్యాంకింగ్ తీస్తే ఎన్నో 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 ప్లేస్లో ఉంటుంది మన ర్యాంకు. లక్షలు కూడా కాదు, కోట్లు దాటేసి, అంటే బిలియన్స్లో లెక్కలు కడతారు కదా, బిలియన్స్లోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ డబ్బు బిలియన్స్లో ఉంటే నువ్వు గొప్పడువేమో, కానీ ఒకవేళ కనుక నిన్ను ర్యాంకింగ్స్లో తీస్తే నువ్వు వెనకబడ్డావంటే. మొన్న కూడా ఇలాగే ఒక ఆయన ర్యాంకింగ్స్ గురించి మాట్లాడుతూ భారతదేశం ఎకానమీ గురించో దేని గురించో ర్యాంకింగ్స్ తీస్తే భారతదేశం ఒక అడుగు వెనక్కి వచ్చింది అని అంటే ఆయన అంటున్నాడు, వెనక్కి వచ్చిందని అంటే యాక్చువల్గా 187వ స్థానము ఏదో చెప్తే ఆయన ఏం చేశాడని అంటే 192వ స్థానం ఏదో చెప్పాడు మొత్తం మీద. వెనకబడ్డాది అని అంటే దాని అర్థం ఏంటి, దిగజారిపోయింది అని అంటే ర్యాంక్ పైకి వెళ్తే ఏంటి పైకి ఎక్కినట్టు అనుకుంటున్నాడు, కిందకు వస్తే దిగినట్టు, పైకి వస్తే ఎక్కినట్టు అని ఎవరు ఆలోచన, ఆయన ఆలోచన. కానీ పైకి ఎక్కితే కిందకి దిగినట్టు అది తెలియదు. ఎవడండి అడు న్యూస్ చదివేవాడు, ఏంటంట ఎవడండి న్యూస్ చదివేవాడు, అసలు పైకి వెళ్తే వాడు కిందకి వెళ్ళింది అంటాడు ఏంటండి అని అంటున్నాడు. ఒరే నాయన నీకు అర్థం కాదేమో, అది పైకి వెళ్తే ఎక్కడికి వెళ్ళినట్టు, అది కిందకి వెళ్ళినట్టే అర్థం.
అంటే భారతదేశం పతనమైందనే విషయాన్ని ఇంకా 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 ముందు ముందు స్థానానికి వెళ్ళిపోతుంది పతనానికి అని చెప్పగానే ఏమవుతుందనంటే ఆ లెక్కలు నీకు అర్థం అవ్వకపోతే వేరే విషయం. అంతే కదా. ఈరోజు కూడా దేవుడు ఆయన లెక్కల మనుషులకి ఏమవుతాం. అందుకే అంటాడు, మీ తలంపులు నా తలంపుల వంటివి. ఆయన ఉన్నతంగా ఆలోచించేవాడు, ఆయన ఉన్నతంగా ఆలోచించేవాడు, ఆయన దాటేసి వెళ్ళిపోయి ఆలోచించేస్తాం. అందుకే అంటాడు ప్రసంగి, అధికముగా నీతిమంతుడివే ఉండకుమని అంటాడు. ఆయన చెప్పింది చేయను, ఎక్స్ట్రాలేమి. మనం ఏదో ఒకటి కలిపితేనో తీసేస్తేనో కానీ శాంతి ఉండదు మనకి. అంటూ ఉంటారు అప్పుడప్పుడుని, నాకు నిద్ర పట్టదండి కొంతమంది. ఎందుకు అనుకుంటున్నారు? కడుపులో ఉన్నది కక్కేయాలి. పోనీ కక్కేది ఏమన్నా యాజ్ ఈజీగా కక్కుతాడంటే, మీరు ఎప్పుడైనా సరే కడుపులో నుంచి బయటకు వచ్చేది నువ్వు తిన్నది తిన్నట్టుగా రాదు. రకరకాల మిక్స్ జ్యూస్ అయిపోయి బయటకు వస్తూ ఉంటుంది. అంతేనా? అన్నీ కలగలిసిపోయి ఏమవుతుంటాయి, బయటకు వస్తూ ఉంటాయి. ఎదుటివాడికి చెప్పేటప్పుడు కూడా వీళ్ళు ఇలా జరిగిందా అని అడిగితే దానికి ఇంకో 2 వేసో లేకపోతే ఉన్నది తీసేసో ఏదో చెప్తారు. అవతలోడి దగ్గరికి వెళ్ళి అది అలాగే ఉంటుందా? ఉండదు. ఇంకొక 4 వేసి అవతలోడు చెప్తాడు. ఇంకెంతసేపు ఈ మానవ జీవితం ఇట్లాగే ఉంటుంది. మన ఆలోచనలు ఎప్పటికీ కూడా మారవంటే మారవు. దేవుడు మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాడు, నువ్వు నరులను ఆశ్రయించుకో నాశనం అయిపోతావు, రాజులను ఆశ్రయించుకో నువ్వేమవుతావు, పాడైపోతావు. కానీ దేవుడు శాశ్వతమైన వాడు. నువ్వు ఎవరి మీద ఆధారపడు. నీ ఆశ్రయదుర్గం ఎవరనంటే దేవుడు యెహోవాయే అనే విషయాన్ని నువ్వేం చేయి, గుర్తించు అనే విషయాన్ని ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు. కానీ మనిషి ఎవరిని గుర్తించడం. ఒకవేళ కనుక మనం ఆలోచన చేస్తే యెషయా గ్రంథానికి వెళ్తే చెప్తూ ఉంటాడు. చూడండి, యెషయా గ్రంథం 36వ అధ్యాయం చూడండి, 6వ వచనంలో ఇలా చెప్తూ ఉంటాడు, మనం నమ్ముకున్నది ఎలాగ నాశనం అయిపోతుందనే విషయాన్ని చెప్తూ ఉంటాడు. నలిగిన రెల్లు వంటి ఐగుప్తును నీవు నమ్ముకొనిచున్నావు కదా, ఒకడు దాని మీద ఆనుకున్న ఎడల అది వాని చేతికి గుచ్చుకొని దూసుకొని పోవును. నువ్వు నమ్ముకున్నదే నిన్నేం చేస్తారు? నువ్వు నమ్ముకున్నదే నిన్నేం చేస్తుంది? గుచ్చేస్తుంది, పొడి చేస్తుంది అని చెప్పేసి అని అంటారు. అప్పుడప్పుడు అంటారు వాడి గంటలో వాడే వేలు పెట్టుకున్నాడని. ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా చేసేటటువంటి పని ఏంటి అని అంటే ఏం చేస్తూ ఉన్నాడు? తన కంట్లో తానే వేలు పెట్టుకుంటూ ఉన్నాడు. అంటే ఈరోజు మనిషికి దేవుడు ఇచ్చినటువంటి ప్రతి సామర్థ్యము ఇది ఎవరి వలన కలిగిందని మనిషి అనుకోవాలి. దేవుని వలన. నీకు సామర్థ్యం ఇచ్చిన వాడు దేవుడు. దాన్ని అభివృద్ధి చేసుకోవడానికి నువ్వేం చేసావు అని అంటే ప్రయత్నం చేసావు, అంతేనా కాదా? అంతేగాని సామర్థ్యం మాత్రం ఎవరిది కాదు, నీది కాదు. ఈరోజు చాలామంది అనుకుంటారు, ఏమండి వాడిదండి టాలెంట్ అంటే ఏంటంట? నీ టాలెంట్ అంతా ఎంతో ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఆల్రెడీ ఇచ్చింది ఎవరు? దేవుడు. వాస్తవంగా ఇందాక కూడా రాహుల్ ఒక చిన్న ప్రశ్న అడిగాడు. విషయం ఏంటి అని అంటే చాలామంది కూడా అంటే ఆదామే గనక అంటే పాపం చేయకుండా ఉంటే ఎల్లకాలము ఎక్కడ బతికేవాడు? భూమి మీద బతికేవాడేమో అనే ఒక ఆలోచన చాలా మందిలోనూ కొంతమంది రైటర్స్లో ఉంది అని చెప్పేసి అని అంటున్నాడు. అసలు దేవుడు ఈ శరీరాన్ని దేంతో తయారు చేశాడు? ఇంకెప్పటికీ నాశనం కానటువంటి ఒక మెటీరియల్తో తయారు చేశాడు కాదా? ఈ మట్టి శరీరం అంటే 930 కావచ్చు, ఇంకో 1930 కావచ్చు. ఎప్పుడో ఒకరోజు అక్కడ ఏమవుతుంది? కామా ఉంటుందా? ఫుల్ స్టాప్ ఉంటుందా? ఫుల్ స్టాప్ ఎక్కడో దిక్కుని పెడతాడు. ప్రారంభంలో వాళ్ళకు ఆయుష్ ఇచ్చాడు ఏంటి అనేది వేరే విషయం అది. కానీ ఫుల్ స్టాప్ అనేది మాత్రం ఉందా లేదా? కానీ మనిషి ఏమనుకుంటాడని అంటే జీవవృక్ష ఫలాలను తీసుకుని తినేసి ఇక్కడే జీవించేస్తాడేమోండి, అందుకే వెళ్ళగొట్టాడు కదా అంటే అవును, అందుకే వెళ్ళగొట్టాడు. కానీ ఈ మనిషిని ఇలాగే జీవింపజేయాలనేది ఎవరి కోరిక కాదు. ఎందుకు అని అంటే దేవుడు దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టి దీన్ని మహింపరచాలనేది ఎవరి కోరిక. కానీ ఆ కోరిక వైపు ఎవరు వెళ్ళరు. ఇప్పటికే కూడా మనిషి 1000 సంవత్సరాలు బ్రతకడం ఎలా దాని మీద ఏం చేస్తూ ఉన్నాడు? 1000 సంవత్సరాలు వదిలిపెట్టి 100 దాటట్లేదు, 100 వదిలిపెట్టి 80 సరిగ్గా బతకట్లేదు. 60 సంవత్సరాలు దాటితే గొప్ప విషయం అనే పరిస్థితికి ఈరోజు వచ్చేసింది. ఒకప్పుడు ఏమనేవారనంటే పెద్దవాళ్ళు ఉంటే కనుక మనవళ్ళ పెళ్ళి కాదు, ఆ మనవళ్ళ మనవరాల పెళ్ళి కూడా ఏం చేయాలనుకునేవారు. ఈరోజు కన్న వాళ్ళ బిడ్డల పెళ్ళి చూసే పరిస్థితే. కారణం
మనిషి ప్రతిదానికి కూడా స్పీడు 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 స్పీడు. ఏంటి? ఫాస్ట్ ఫాస్ట్. ఫుడ్ కూడా ఫాస్ట్. ఇప్పి నూడిల్స్. ఏ నూడిల్స్? ఇప్పి నూడిల్స్, మ్యాగీ నూడిల్స్. ఎన్ని నిమిషాలు? 2 నిమిషాలు. నువ్వు 2 నిమిషాల్లో లోపలేస్తే నీ జీవితం 20 సంవత్సరాలు వెనక్కి వచ్చేస్తుంది. నీకు తయారు చేయడానికి 2 నిమిషాలే పట్టింది, కానీ నీ లైఫ్ ఎక్కడికి వచ్చేస్తుంది? 20 సంవత్సరాలు వెనక్కి వచ్చేస్తుంది. ఇంకా దోమల పారద్రోలడానికి ఏం చేస్తున్నావు? దోమల చక్రాలు వెలిగిస్తున్నావు. నువ్వు ఏంటి, ఒకవేళ పొగ త్రాగట్లేదేమో, అంటే సిగరెట్ కాల్చట్లేదేమో, ఆ ఒక్క చక్రం వెలిగిస్తే 150 సిగరెట్లతో సమానం అని చెప్తున్నారు. నువ్వు దోమలు చంపడమే కాదు, నీ ఆయుష్ను కూడా ఏం చేస్తున్నావు? ఇది ఎప్పటికీ కూడా మనిషికి ఏమవుదు. దోమ సావాలి అని అనుకుంటున్నాడు, ఆ రోజుకి ఏదో ఒక రోజు నువ్వేమవుతున్నావు? ఆ దోమలాగానే చచ్చిపోతున్నావు. నీకు అర్థం కావట్లేదు. అది స్పీడ్గా వెళ్ళిపోయింది. నువ్వు కొంచెం అంటూ ఉంటారు కదా, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని. ఇది కూడా అంతే, స్లో అండ్ స్టడీ విన్స్ ద డెత్. నువ్వు ఏదో ఒక రోజు మరణం మీద విజయం నువ్వు ఆ విజయం అనేది ఎక్కడ పొందుతావు అని అంటే మరణం. నీ డెడ్ అండ్ పాయింట్ ఏంటి అని అంటే మరణం. కానీ ఎవరిని నమ్ముకో అప్పటిదాకా. అప్పటికి వెళ్ళినా కూడా ఎవరిని నమ్ముతూ ఉంటాం మనం. అప్పుడప్పుడు కూడా ఇంకా డాక్టర్లు నువ్వు బతకవు అని అంటే కూడా ఏమని అడుగుతారని అంటే, ఇంక వేరే ఆల్టర్నేట్ ఏమీ లేదా, ఇంక వేరే హోప్ ఏమీ లేదా, లేకపోతే వేరే దేశాల్లో డాక్టర్స్ ఏమీ వైద్యం చేయలేరా అంటే అక్కడ కూడా వాళ్ళ నమ్మకం ఏంటి? బతకదాం బ్రతుకుదాం బ్రతుకుదాం అని. అక్కడికి వెళ్ళినప్పుడైనా ఏం అర్థం కావాలి మనిషికి? అయ్యో నా జీవితం ఇంతే కదా, అల్పకాలం అన్నాడు కదా, క్షణమాత్రం ఉండేది అన్నాడు కదా, ఇంతలో కనబడి అంతలో మాయమై ఆవిరి అన్నాడు కదా, ఏదో ఒక రోజు నేను చచ్చిపోవాల్సిన పరిస్థితి వస్తుంది కదా, ఇప్పటికైనా నేను ఎవరిని తెలుసుకోవాలి, ఎవరి మీద ఆధారపడాలి. కానీ అప్పటికి కూడా ఎవరి మీద ఆధారపడ్డా? వయసులో ఉన్నప్పుడు దేని మీద ఆధారపడతాడు? బలం మీద ఆధారపడతాడు. ఉద్యోగం వచ్చినప్పుడు ఉద్యోగం మీద ఆధారపడతాడు. ఇంకా ఉద్యోగం అయిపోయిన తర్వాత పెన్షన్ మీద ఆధారపడతాడు. పిల్లలు వేళ రేపు చూసేవాళ్ళు తక్కువైపోయారు. ఎవడ కుటుంబం ఆడిది ఎవడ బతుకాడిది అన్నది అయిపోయింది. చూస్తారో లేదో గ్యారంటీ లేని జీవితాల కోసం పాకులాడి అనవసరంగా వీడికి ఎందుకురా సంపాదించానని సొలొమోన్లాగా అనుకోవడమే. పోనీ ఆడి వెనక్కి కూడా కాదు, ఆడి వెనక్కి వచ్చేవాడు ఏం చేస్తాడనేది ఆలోచన. మళ్ళీ వీడు విడిచిపెట్టే వీడు పాడు చేస్తే, వీడు పాడు చేయకుండా ఉంటే వెనకాల ఎవడో వాడుకుంటాడు అనుకోవడం కాదు. అసలు నువ్వే భూమి మీద ఉండవు. భూమి మీద లేని నీకు ఇన్ని ఆలోచనలు ఎందుకనేది కూడా మనకేం రావట్లేదు. దేవుడు నీకు ఇచ్చిందల్లా ఒకటే భాగ్యం. నువ్వు కడుపారా తిని సుఖంగా నిద్రపోయి నీది దేవుడు అనుగ్రహించిన గొప్ప భాగ్యం అని అనుకొని ఆయన్ని స్తుతించినంత ఉత్తమం ఈ భూమి మీద ఇంకొకటే లేదు అని ఎవరు చెప్పారు? అదే సొలొమోను చెప్పాడు. అర్థమైపోయింది దానికి. వ్యర్థం అన్న తర్వాత ఏమైంది? అర్థమైంది. కానీ అది అర్థం అవ్వట్లేదు ఎవరికి? ఇంకా ప్రోకలాట. దేని కొరకి ప్రోకలాట? దేవుడు ఒక విజయం ఇచ్చాడని అంటే మానవుడే దాని వెనకున్నాడని అనుకుంటే కనుక పొరపాటు. ఆ విజయాల వెనక, ప్రతి విజయం వెనక ఉన్నది ఎవరు? అప్పుడప్పుడు మనోళ్ళు సామెత చెప్తారు, ప్రతి మగవాడి విజయం వెనక ఎవరున్నారు? ఒక స్త్రీ ఉంటుంది. ఓకే, మంచిదే. కానీ ఆ స్త్రీ వెనక ఎవరున్నారు? ఒప్పుకుందాం, స్త్రీ ఉందని ఒప్పుకుందాం. ఆ స్త్రీ వెనక ఎవరున్నారు? ఎప్పుడు కూడా మనం ఎవరిని ఒప్పుకోం తెలుసా? మగవాడి విజయం వెనక స్త్రీ ఉంటుంది. వాళ్ళ తర్వాత తరానికి ఎవరికన్నా టాలెంట్ వస్తే వాళ్ళ అమ్మదో వాళ్ళ నాన్నదో వాళ్ళ ఆలోచనలన్నీ వచ్చినాయి. మరి వీళ్ళందరికీ ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చినాయి? పోను వాళ్ళు ఎవరికో ఆ విజయం ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఈ మర్మం మాత్రం మనిషికి ఏమవలేదు, అర్థం కాలేదు. ఈ టాలెంట్ అంతా ఎవరిచ్చారు అని అంటే దేవుడు తప్ప ఏ మానవుడు నీకు ఇవ్వలేదు. ఈరోజు అభివృద్ధి చెందుతున్నటువంటి సైన్స్ని బట్టి వీళ్ళకి బాగా పిచ్చి ముదిరిపోయి ఏం చేస్తా ఉన్నారని అంటే, ఈ జన్యువులు తీసుకొచ్చి ఈ జన్యువులతో కలిపితే ఇలాంటి తెలివైనవాడు పుడతాడని చెప్పేసి అని అంటున్నారు. చివరికి ఆ రెండు కలిపితే వాడు ఏ ప్రపంచాన్ని నాశనం చేస్తాడో తెలీదు. ఇప్పుడు కూడా లేటెస్ట్గా ఏం చేశారని అంటే ఏంటి, ఈ రోబోట్స్ని తయారు చేశారు కదా, అంటే హ్యూమనో రోబోట్స్ అని తయారు చేశారు. అంటే హ్యూమనాయిడ్ రోబోట్స్ అంటే సేమ్ ఇంకా మనిషిలాగానే ఏం చేస్తాయని అంటే
అలాగే పనిచేస్తాయి, అలాగే మాట్లాడతాయి, స్వతహాగా ఆలోచన చేస్తాయి. ఒక రోబోని ఇంటర్వ్యూ చేస్తే మనిషి ఎట్లాంటి వాడని మీ అభిప్రాయం అని అడిగితే పరమ మూర్ఖుడని చెప్పారు. ఆ మిషన్ చెప్పిన ఆన్సర్ ఏంటి అని అంటే, మనిషి మీద మీ అభిప్రాయం ఏంటంటే పరమ మూర్ఖుడు, ఏదో ఒక రోజు మేమే వాడిని అంతం చేస్తామంటున్నారు. ఎవరు? నువ్వు తయారు చేసుకున్న నీ మిషనే ఏదో ఒక రోజు ఎవరి మీద రెడీ అవుతుంది? నీ మీదే యుద్ధానికి రెడీ అవుతుంది. నీకు అర్థం కావట్లేదు. నువ్వు అనుకుంటున్నావు ఏది హోటల్లో పని చేయించుకుంటున్నాను, నా ఇంట్లో పని చేయించుకుంటున్నాను అని అనుకుంటున్నావు. ఏదో ఒకరోజు సాఫ్ట్వేర్ మారాడు, లోపలికి ఏదో చిప్ వెళ్ళి ఆ సాఫ్ట్వేర్ కనుక రివర్సే అయ్యింది అనుకో, నీ ఇంట్లో పని చేయడం కాదు, నీ మీదే యుద్ధం చేయడం అది మొదలు పెడుతుంది, నిన్ను చంపి పారేస్తుంది. నీ తెలివి చివరికి ఏమైందని అంటే తెల్లారింది. నీ తెలివి చివరికి ఏమైంది? ఇంత కష్టపడి ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు నువ్వు సంపాదించి నువ్వు కనిపెట్టినటువంటి జ్ఞానమే చివరికి నిన్నేం చేస్తుంది? నిన్నే నాశనం చేసి నిన్ను మరణానికి దాసోహం చేసే పరిస్థితులకి తీసుకువెళ్తుంది. కానీ దేవుడు చెప్పినటువంటి జ్ఞానం, దేవుడు అనుగ్రహించినటువంటి విజయం వెనక నా దేవుడు ఉన్నాడు అని కనుక నువ్వు ఆలోచించు, ఖచ్చితంగా నీ విజయం వెనక ఎవరు ఉంటారు? ఇప్పుడు నీ దేవుడు ఉంటాడు. ఇదే విషయాన్ని దావీదు చనిపోతూ ఎవరికి చెప్పాడో తెలుసా? సొలొమోనుకి చెప్పాడు. 2వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం చెప్పేదంతా ఏంటనంటే, నువ్వు ధర్మశాస్త్రం అంతా అనుసరించు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా విజయం ఎవరు వెనుకుంటుంది. కానీ ఈయన తెలివిగా ఒక ఎక్స్ట్రాడినరీ ఆలోచన చేసి, మా నాన్న అయితే కత్తితో యుద్ధాలు చేశాడు, నేనైతే కత్తితో యుద్ధాలు చేయాలని అనుకోవట్లేదు. ఆయనకున్న వెపన్ ఒకటి ఉంది, పెళ్ళి. ఏ రాజు అయితే యుద్ధానికి వస్తాడో ఆ రాజ్యం మీదకి వెళ్ళడం, ఆమెను వెళ్ళి పెళ్లి చేసుకుని తెచ్చేయడం. మొత్తానికి అలాగే ఎంతమందిని తెచ్చేసాడనంటే 700 మంది భార్యలు తెచ్చేసాడు. ఎంతమందిని? పోను అక్కడతో ఆగాడనంటే 300 మంది ఉపపత్నుల్ని. ఈ కోరికలన్నీ తీర్చలేక వచ్చినటువంటి ఆలోచన ఏంటనంటే, నేను స్త్రీలలో 1000 మందిని చూశాను, ఒక్క స్త్రీ కూడా మంచిది కాదన్నాడు. ఎంతమందిని? 1000లో ఎంతమంది లేరు? చివరికి ఏమన్నాడంటే 1000 మంది పురుషులను చూశాడు, ఎక్కడో ఒక చోట మంచివాడు కనపడ్డాడు అన్నాడు. పురుషుల్లో మాత్రం ఎవరు కనపడ్డారు? నీకు అర్థం కాలేదు. అప్పుడు 700 మందిని తెచ్చుకున్నప్పుడు, 300 మందిని తెచ్చుకున్నప్పుడు అర్థం కాలేదు. నీ పక్కన ఉన్న వాళ్ళు చెప్తున్నప్పుడు కూడా నీకు అర్థం కాలేదు. దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం అని అనుకున్నావు. కానీ దేవుడు ఇచ్చిన జ్ఞానం ఎందుకు అని అంటే, నువ్వు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కాదు. ఎందుకు? దేవుని ప్రజలని దేవుని కొరకు నడిపించి ఆయన పవిత్రతను కాపాడి సకల మానవాళికి కూడా ఆయన యొక్క జ్ఞానాన్ని ఏం చేయాలని? తెలియజేయాలని. చివరికి ఆయన తెలివి ఏమైందని అంటే, తెల్లారి భార్యలు చేసుకోవాల్సి వచ్చింది. ఈరోజు కూడా మన తెలివితేటలన్నీ కూడా అలా చేసి ఇలా చేసి చివరికి ఏమవుతుంది అని అంటే, ఏమండి అంత చేశాడు ఇంత చేశాడు, చివరికి మాకేం రాలేదు. మీరు కూడా చూడండి, ఈ మధ్యన ఉపాధి హామీ పథకంలో ఉన్న వాళ్ళు ముసలోళ్ళే కాదు, ఉద్యోగాలు లేక మొత్తానికి ఆ ఉద్యోగ వయసు విరమణ అయిపోయిన తర్వాత ఇప్పుడు మేమేమంటున్నారో తెలుసా? వాళ్ళు చాలా ప్రౌడ్గా చెప్పుకున్నారు, గవర్నమెంట్ ఉద్యోగులం మేమని. ఏ ఉద్యోగులంట? ఏంటి రోడ్డు పక్కన మొత్తం చెత్త అంతా కోసి అంటే జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకుంటున్నారు? మాకు సెంట్రల్ గవర్నమెంట్ అంట. మళ్ళీ అరే నాయన, పని లేని వాళ్ళకి 100 రోజులు పని పథకం కల్పించాలని ఏర్పాటు చేసినటువంటి పథకం అది. నువ్వేం చేసావు? నీ ఉద్యోగ వయసు అయిపోయే వరకు కూడా పోరాడి గజనీ మహమ్మద్ లాగా దండయాత్ర చేసి గెలవలేక చివరికి ఏం చేసావు? అందరూ ద్రాక్ష పండు పొలప అన్నట్టు ఇప్పుడు ఏం చేసావు అని అంటే, ఇదిగో నేను గవర్నమెంట్ ఉద్యోగస్తుని. ఎవడు నమ్ముతాడు ఇప్పుడు? కొంతమంది అయితే 40 ఏళ్ళు వచ్చినా పెళ్లి చేసుకోలేదు. దేనికోసం? గవర్నమెంట్ ఉద్యోగం అంటే సరిపోదు, గవర్నమెంట్ ఉద్యోగం. ఇంకెంతసేపు అది గొప్పది అన్న ఆలోచనే. కానీ నీ దృష్టిలో ఎవరు లేరు. ఎంతసేపు ఎవరు శక్తి? అప్పుడప్పుడు చాలామంది ఇంకా వాళ్ళకు ఉద్యోగం రాకపోతే అనే మాట ఏంటో తెలుసా? అందరూ ద్రాక్ష పండు పొలప అన్నాడు కదా. గవర్నమెంట్ సొమ్ము తినాలంటే ఏముండాలంట? ఏం చేసి ఉండాలి? రాసి పెట్టి ఉండాలి. సొల్లు చెప్పొద్దు. నీకు చేత కాలేదని చెప్పు. నీకు చేతనైనంత కాలం మాత్రం ఎవరు? నేను, నాది, నా తెలివితేటలు, నా జ్ఞానం. మరి రాలేనప్పుడు ఎందుకు రాసి ఉండాలని? అప్పుడు ఎవరు గుర్తొచ్చారు? మనిషికి ఎప్పుడైనా సరే అంతా అయిపోయిన తర్వాత ఎవరు గుర్తొస్తారు? దేవుడు గుర్తొస్తాడు. కానీ దేవుడు చెప్పేది ఏంటంటే, నాయన బూడిదైపోకముందు రారా నాయన, చేతులు కాలకి ఏం చేయొద్దు, ఆకులు పట్టుకోవద్దురా నాయన, ముందే రా అని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు. కానీ మనిషి ఏం చేయడం లేదు.
ఎప్పుడూ రావట్లేదు. నేటికి మన ఆలోచన కూడా మారట్లేదు. ఆలోచన చేసి చూడండి. ఈ భూ సంబంధమైన వాటి కోసమే మనం యుద్ధం చేసి చచ్చిపోతే ఒకరోజు ఏంటి మనకు ప్రయోజనం? ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాడి ప్రాణమును పోగొట్టుకొని వానికి ఏమీ ప్రయోజనం లేదా? ఇల్లు మిగిలింది, ఆస్తి మిగిలిందిగా. పాయింట్ బాగుంది ఇది. వానికేమి ప్రయోజనం, వాడు వెనకొన్నోడికి ఏంటి ప్రయోజనం అనలేదు. ఇప్పటికీ కూడా అర్థం కాదు అదే. నా వెనకొన్నోడు తింటాడులే అని కాదు, అప్పుడు కూడా ఆలోచనే వీడు ఏం చేస్తాడో అని. అది కూడా ఒక డిప్రెషనే, అది కూడా ఒక సైకలాజికల్ ప్రాబ్లమే. అది మనకు అర్థం కావట్లేదు. వానికి ఏమి ప్రయోజనం అనడంటే నువ్వు విడిచి వెళ్ళిన తర్వాత ఇక్కడున్న దాంతో నీకేది సంబంధమో లేదు. కానీ బ్రతికున్నంత కాలము నువ్వు చేసిన పోరాటం దేని మీద? వ్యర్థమైన ప్రతి దాని మీద పోరాటం చేసి ఇక్కడే మిగిలిపోయావు. ఎప్పుడు కూడా ఎవరి వైపుకి వెళ్ళలేదు, దేవుని వైపు, దేవుని ఆలోచనల వైపు ఏం చేయలేదు. ప్రయాణం అనేది చేసిందే లేదు. ఒక్కసారి కనుక మనం యెషయా గ్రంథం 31వ అధ్యాయం కనుక మనం వెళ్తే ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు చూడండి. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయో, యెహోవా యొద్ద విచారింపకయో, సహాయము నిమిత్తం ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకుని వారి రథములు విస్తారములనియో రౌతులు బలాఢ్యులనియో వారిని ఆశ్రయించి వారికి దీవెన. ఎవరికి? ఇజ్రాయేలీలందరికీ దేవుడు తెలియజేస్తున్న విషయం ఏంటి? పరిశుద్ధ దేవుడైనటువంటి ఇజ్రాయేలీలను ఆశ్రయింపకుండా ఎవరిని ఆశ్రయిస్తున్నారు వీళ్ళు? ఐగుప్తు గుర్రాలు, ఐగుప్తు రౌతులు అంటే రథం తోలేటటువంటి వ్యక్తి రథసారథి అని అంటారు కదా. అంటే వాళ్ళు చాకచక్యంగా తోలగలరు. రథాలు కూడా ఎలాగంటే శరవేగంతో పరిగెత్తగలవు. ఒకప్పుడు యుద్ధంలో కీలకమైనటువంటి అంశం ఏది అని అంటే గుర్రమే. యుద్ధంలో కీలకమైన అంశం ఏది? గుర్రం. ఆ గుర్రం మీద యుద్ధం చేయగలిగితేనే ఏం చేయగలరు వాళ్ళు? యుద్ధాన్ని గెలవగలరు. ఇప్పుడు ఎవరిని విడిచిపెట్టి అసలు విచారించట్లేదంటే ఎవరి దగ్గర? అయ్యా మా పరిస్థితి ఇదేని ఆయన దగ్గర విచారణ చేయకుండా వారు ఆలోచన అంతా ఎటువైపు తిప్పారు. ఒకప్పుడు ఐగుప్తుకి ఏ గతి పట్టింది? ఒకప్పుడు ఐగుప్తుకి ఏ గతి పట్టించాడు దేవుడు? అలాంటి గతి పట్టించినటువంటి ఐగుప్తు దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారు ఇప్పుడు? అయ్యా మమ్మల్ని ఏం చేయండి, మీ గుర్రాలు మాకు ఇస్తే, మీ రౌతులు మాకు ఇస్తే యుద్ధంలో విజయం ఎవరిదే? ఇప్పుడు కూడా మన ఆలోచన ఏం మారిందా అంటే ఏం మారలేదు. దేవుని యొద్ద విచారణ చేసే పరిస్థితి ఉందంటే లేదు. ఎంతసేపు ఎవరి ఆలోచన? సొంత ఆలోచన. అదే ఆలోచనతో కనుక నువ్వు ముందుకు వెళితే ఎప్పటికీ కూడా దేవుడు నిన్నేం చేయడానంటే దీవించలేడు. దీవెన అంటే మనుషులు అనుకుంటున్నారు భౌతిక సంబంధమైన ఇల్లు, పొలము, ఆస్తి, అంతస్తు, డబ్బు, ఐశ్వర్యం అని అనుకుంటున్నారు. ఇది ఎంత మాత్రమో కాదు. అలా అనుకుంటే మన దేశంలో నెంబర్ 1 ఆశీర్వదించబడిన వ్యక్తి ముఖేష్ అంబానీ. కానీ ఆయనకి ఏమి లేదు, రక్షణ లేదు. ఎంత సంపాదించుకున్నా ఆయన ఏం చేయలేడు. ఒకవేళ ఆయన కుమారుడినే చూడండి, మంచి ఊపకాయంతో ఇబ్బంది పడుతూ ఈ మాదిరి నడుస్తున్నాడు. అంత డబ్బును కూడా ఎంతమంది వైద్యులను కూడా ఏం చేయలేకపోతున్నారు, బాగు చేయలేకపోతున్నారు. ఎవరి చేతిలో ఉన్నది? డబ్బు ఉందని ఒక ఆమె వచ్చి పెళ్లి చేసుకుంది. దేన్ని చూసి అనంటే ఈ నడకను చూసి కాదు. దేన్ని చూసి? ఆయన సంపాదించినటువంటి ఆస్తిని చూసి. మనం కూడా చూసే కోణం మారుతుంది. మనకు అర్థమవుతుందో లేదో. వాళ్ళందరినీ చూసి ఏదో వెటకారం చేసి నవ్వుకుంటున్నామేమో కానీ ఒక్కసారి నీ మనసులోకి నిన్ను నువ్వు తొంగి చూస్తే నువ్వు ఎవరి వైపు చూస్తున్నావో నీకు అర్థమైపోద్ది. ఎవరి వైపు చూస్తున్నాం మనం? ఒకనాడు ఎలాగైతే ఇజ్రాయేలీలు ఆశ్రయించినటువంటి యెహోవా దేవుణ్ణి ఆశ్రయించకుండా, విచారించకుండా ఎలాగైతే వాళ్ళు లోకంలో ఉన్నటువంటి రాజుల మీద ఆధారపడి యుద్ధాలు గెలవాలని వాళ్ళు ఆలోచన చేశారో, ఈరోజు కూడా మన జీవితంలో విజయం పొందడానికి యెహోవా దేవుని యొద్ద విచారణ చేయకుండా మనకు నచ్చినట్టున్న మార్గాల్లో మనం వెళుతూ ఏం పొందాలని మన ఆలోచన. కానీ ఎప్పటికీ దొరకనది అదే. మనకు అర్థం కావాల్సింది కూడా ఇదే.
ఈరోజు ఈ రాత్రికాల సమయంలో వింటున్నటువంటి మన విజయాలు వెనక మన సామర్థ్యం ఉంది అనుకుంటే పొరపాటు. యేసు ప్రభువు కూడా ఒక ఉపమానం చెప్తూ 25వ అధ్యాయం మత్తయి సువార్తలో 14వ వచనంలో చెప్తూ ఉంటాడు. ఒక వ్యక్తి ప్రయాణమై దేశాంతరం పోవచ్చు ఏం చేశాడు అన్నానంటే, ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2, ఒకడికి 1 అని చెప్పేసి అని అన్నాడు. వాస్తవంగా 5 తలాంతులు ఇచ్చాడనంటే వాని సామర్థ్యాన్ని బట్టి ఇచ్చాడు. 5 తలాంతుల సామర్థ్యం కాదు ఇస్తా. 5 తలాంతులు ఇస్తే ఆయన ఏం చేయగలడో ఆయనకి తెలుసు. 2 ఇస్తే ఏం చేయగలడో ఆయనకి తెలుసు. 1 ఇస్తే కప్పెట్టేయగలడని కూడా. మనం ఏ కేటగిరీలో ఉన్నాం ఇప్పుడు? ఏ ర్యాంకులో ఉన్నాం? 1, 2, 5? మన క్రైస్తవ జీవితం ఎంత అని అడిగితే కనుక మనం ఎన్ని లెక్కలేస్తాం? ఒకవేళ సిద్ధాంత దగ్గరికి వెళ్తే కూడా ఎన్ని లెక్కలేడేమో. ఒకవేళ ఫైనాన్స్ వాడి దగ్గరికి వెళ్తే లేటుగా కడితే ఓడీలు ఎంత అయినాయి అనేది కూడా ఇలా లెక్కలేస్తూ ఉంటారు వాళ్ళు వేలు మీద. ఇన్ని నెలలు అయినాయి, ఇన్ని రోజులైనాయి, ఇంత అంత అని. వాళ్ళు వేసిన దానికంటే మనం ఎక్కువే వేస్తాం. కానీ ఉపయోగం ఏముంది? ఈరోజు ఈ రాత్రికాల సమయంలో ఆలోచన చేయండి. మన జీవిత విజయం వెనక, మన మానవుడైనటువంటి ప్రతి విజయం వెనక ఉన్నది ఎవరు? దేవుడు. ప్రతి మగవాడి విజయం వెనక ఉంది ఎవరు? వాళ్ళ పిల్లల విజయం వెనక ఉన్నది ఎవరు? తల్లిదండ్రులు. ఎప్పటికీ ఇది మనకేమవుతుంది అని అంటే వెళ్తుంది వెళ్తుంది వెళ్తుంది, కానీ ఎప్పుడు కూడా నా విజయం వెనకున్నది ఎవరని చెప్పట్లేదు. దేవుడు అనే మాట చెప్పలేని దుస్థితిలో ఎవరున్నారని అంటే ఈరోజు క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవ్యం మిగిలిపోయిందనే విషయాన్ని చాలా బాధాకరమైన విషయంతో చెప్పవలసిన పరిస్థితి. కానీ ఈరోజు ఈ రాత్రికాల సమయంలో విన్నటువంటి మనం, దేవుడు ఇజ్రాయేలీలకి ముందుగానే నేర్పినట్లే ఇది మీ సామర్థ్యమనో మీ బాహుబలమనో అనుకుందరేమో. ఇది ఎంత మాత్రం మీ బాహుబలం మీ సామర్థ్యమో కానే కాదు. కాబట్టి మీరు ఆలోచన చేయండి. ఇది దేవుడు తన వాగ్దానపూర్వకంగా మీ పితరులతో చేసినటువంటి ప్రమాణం. కాబట్టి ఈ కనాను దేశాన్ని మీరు ఎలా స్వతంత్రించుకోవాలో ఆ సామర్థ్యం కూడా ఇచ్చేవాడు ఎవరు? ఇప్పుడు దేవుడునైనటువంటి నేనే అని స్వయంగా ఆయనే తెలియజేశాడు. ఈరోజు కూడా నువ్వు ఏ స్థానంలో ఉండాలో, నీకు ఎలాంటి దీవెన ఇవ్వాలో ఎవరికి తెలుసు. కానీ ఆయన వద్దన్న చోట నువ్వేం చేయి? ఆగిపో. వద్దన్న చోట దాటి నువ్వు ఎప్పుడు కూడా వెళ్ళకపోతేనే ఆ దీవెన నీకేమవుతుంది? ఇజ్రాయేలీలు కూడా ఐగుప్తు వైపు వెళ్ళారు అనంటే వద్దు అని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? హెచ్చరిస్తూ ఉన్నాడు. విచారణ చేయకుండా యెహోవా దేవుని పరిశుద్ధ నామాన్ని అవమానపరచొద్దని చెప్తూ ఉన్నాడు. కానీ వాళ్ళు ఎంతసేపు ఎవరిని అవమానపరుస్తూ ఉన్నారు అంటే వాళ్ళ విజయం వెనక ఎవరు లేరని. దేవుడు ఉన్నాడనా లేడనా? కానీ ఈరోజు మన విజయం వెనక ఉన్నదంతా ఎవరు? దేవుడు మాత్రమే. ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో వింటున్నటువంటి మనం కూడా ఆలోచన చేయగలిగితే ఖచ్చితంగా మనం ఆలోచన చేసి నేర్చుకోవాల్సిందనే విషయం ఏంటి అనడంటే, మన విజయం వెనక ఉన్నటువంటి ప్రతి హస్తము కూడా ఎవరిది అనడంటే దేవునిదే. ఒకవేళ నీ విజయం పొందాలి అని అనుకుంటే నీకు ఆయుష్ ఇచ్చింది ఎవరు? నీకు ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? నేను ఒక్క విషయం మాత్రం తెలియజేసి ముగిస్తాను. ఈ దెబ్బతో మీకు విషయం చాలా క్లారిటీగా అర్థమవుతుందని అనుకుంటాను. అజీర్కి లాస్ట్ ఇయర్ చెయ్యి విరిగి చివరికి వేరొక పర్సన్ 9th క్లాస్ పర్సన్ పెట్టి ఎగ్జామ్ రాయిస్తే ఎండ్ మార్కులు వచ్చినాయి. మంచి మార్కులే వచ్చినాయి. ఎన్ని వచ్చినాయో గుర్తులేదు కానీ మంచి మార్కులు వచ్చినాయి. వాస్తవంగా అదే వ్యక్తి 10th క్లాస్ రాస్తే అందరు అంచనాలు ఏమనుకున్నారో తెలుసా? ఎవరిని బట్టి? అజీర్ని బట్టి. వాతడు చెప్తేనే ఇంత బాగా రాసి మంచి జ్ఞానం ఉంది అని అంటే ఈ సంవత్సరం స్కూల్ ఫస్ట్ ర్యాంక్ ఎవరిది? కానీ ఫస్ట్ కాదు, సెకండ్ కాదు. ఎక్కడున్నాడు? థర్డ్లో ఉన్నాడు. ఆ థర్డ్లో కూడా ఉన్నది చాలా మార్కుల గ్యాప్లో ఉన్నాడు. ప్రపంచం ఆలోచన అంత ఏంటి? అతను రాస్తే ఖచ్చితంగా ఏమైపోతాడు? టాపర్ అయిపోతాడు. సూపరు డూపరు అంటా ఉంటాం కదా మనం. ఏమయ్యాడు అంటే అతను నేను కించపరచట్లేదు, నేను మానవ ఆలోచన గురించి చెప్తూ ఉన్నాను. అంటే వెనక్కి 3వ స్థానానికి వచ్చాడు. మన ఆలోచన అంతా ఎక్కడ ఉంది? ఎప్పుడు మనం కూడా మన గురించి మనం ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోం. ఖచ్చితం, ఇది ఖచ్చితం అని ఏం చేస్తాం. కానీ దేవుడు ఆయన కూడా ఖచ్చితమే, ఇది నీ వల్ల కాదు, ఇది నీ వల్ల కాదు అని ఆయన చెప్తూనే ఉంటాడు. కానీ ఎవరి మాట వినం? దేవుని మాట వినే పరిస్థితుల్లోనే మనం లేవు. కానీ ఖచ్చితంగా కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు, ఒక వ్యక్తి దేవుని గురించి ఎట్లాంటి ఆలోచన చేయాలి అని అంటే కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు.
ఎవరున్నారు? నా తలెత్తేవాడు ఎవరు? ఎవరిని నేను ఎంత కష్టపడి చదువుకున్నానని అంటే కారణం ఎవరో తెలుసా? మా అమ్మ నాన్న కడుపు కట్టుకుని పెంచారు. వాస్తవం, వాళ్ళ కడుపు కట్టుకుని పెంచారు. కానీ వాళ్ళ కడుపు కట్టుకోవడానికి కూడా ఆ సామర్థ్యం ఇచ్చింది ఎవరు? ఆ బలహీనతలో కూడా బలపరిచింది ఎవరు? కానీ ఎప్పుడైనా చెప్తామా? మనకు అర్థమవుతుందో లేదో, కడుపు కట్టుకునే పెంచాం, కానీ ఆకలి తట్టుకోగలిగిన శక్తి ఇచ్చింది ఎవరు? ఇప్పుడు నిజంగా ఈరోజు ఆహారం ఎక్కువై చచ్చిపోతున్నారు జనాలు. ఒకప్పుడు ఆహారం లేక చచ్చిపోయేవాళ్ళు, ఈరోజు ఎక్కువై చచ్చిపోతున్నారు. వ్యత్యాసం ఏం అర్థం అవట్లేదా? ఇచ్చిన దానికి ఏమెక్కింది అని అంటే కొవ్వు ఎక్కింది, లిటరల్గా కొవ్వు ఎక్కింది. అది శరీరానికి ఎక్కింది, హృదయానికి ఎక్కింది. యేసుప్రభు అంటాడు నేరుగా, మీ హృదయమో క్రొవ్వినది. ఎవరిది? దేవుని పిల్లలతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇజ్రాయేలీలతో, ఆయన ఏర్పాటు చేసుకున్న జనాంగంతో మాట్లాడుతూ ఉన్నాడు. మీ హృదయం ఏమైంది? కొవ్వినది, అది నాకు దూరంగా ఉందన్నాడా, దగ్గరగా ఉందన్నాడా? ఇప్పుడు మన హృదయం ఎవరికి దగ్గరగా? కానీ ఆయన చెప్తూ ఉన్నాడు, యెహోవా నా కేడెమో, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తలను ఎత్తువాడవుగాను. ఎంతమంది మాట చెప్పగలుగుతున్నావు? ఈరోజు కనుక నువ్వు ఆలోచన చేయగలిగితే, నా తలను ఎత్తేవాడు ఎవరు? నా దేవుడు. నా కేడెము, నా ఆశ్రయం ఎవరు? దేవుడు. అంటే నా ఆశ్రయదుర్గమైనటువంటి యెహోవాయే నన్ను నడిపించేవాడనే విషయాన్ని ఒక మనిషి ఎప్పుడైతే గుర్తిస్తాడో, అతని విజయం వెనకున్నదంతా ఎవరు? ఒకవేళ కనుక మీరు దావీదు గొలియాతు యుద్ధంలో కనుక చూస్తే, అంతమంది యుద్ధ శూరులు ఉన్నటువంటి ప్రాంతంలో బాలుడైనటువంటి దావీదు దేంతో కొట్టి చంపేశాడు? ఊహించుండరు. ఫిలిస్తీన్ల సైన్యం కూడా ఒక కత్తితో వస్తాడనో, ఒక డాలుతో వస్తాడనో, ఒక ఈటితో వస్తాడనో, లేకపోతే ఇంకొకటో మరొకటో దానితో వస్తాడో అని ఊహించుండొచ్చేమో. కానీ విచిత్రంగా ఒక గులకరాడు తీసుకుని కొట్టి చంపేస్తాడని ఏమి ఊహించలేదు. ఫిలిస్తీన్లు ఊహించారంటే ఊహించలేదు. ఈరోజు కూడా మన పతనం కూడా ప్రారంభం అవ్వడానికి పెద్ద టైం ఏమీ కూడా. ఒక్కొక్కసారి మన ఆరోగ్యాలు బాగోకపోతే, క్యాన్సర్ లాంటి రోగాలు వస్తే, లాస్ట్ స్టేజ్లో అది బయటపడితే, డాక్టర్ చెప్పే మాట వింటే ఆ తట్టుకునే గుండు కూడా ఎవరికి ఉండాలి? అది కూడా ఎవరు ఇవ్వాలి? ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. ఎప్పుడు? ఫైనల్ స్టేజ్లో కూడా నీకు ఎవరు కావాలి? కానీ ఎప్పుడు బాగున్నప్పుడు మాత్రం ఏమనరు. నా విజయం వెనకున్నది ఎవరు? నా దేవుడు అనే విషయాన్ని ఏం చేయలేకపోతున్నారు ఈరోజు. నువ్వు రాజులను ఆశ్రయించు, వాళ్ళ మట్టిలో కలిసిపోతున్నారు. వాళ్ళ ఆలోచనలు కూడా ఏమైపోతున్నాయి? గాల్లో కలిసిపోతున్నాయి. కానీ చివరికి నిలిచేవాడు, శాశ్వతమైన వాడు ఎవరు? దేవుడు. నువ్వు ఎవరిని అంటి పెట్టుకోవాలి ఇప్పుడు? ఒకవేళ కనుక మీకు మార్కెట్లో కనుక కొన్ని వస్తువులు కనుక చూడగలిగితే, ఆ వస్తువులు వేళను కనుక ఆలోచన చేస్తే, సార్ ఇది ఈ రేట్లో, ఇది ఈ రేట్లో, ఇది ఈ మన్నికలో, ఇది ఈ మన్నికలో వస్తుందని అంటే ఏది తీసుకుంటారు మనిషి? దేన్ని తీసుకుంటాడు? ఎక్కువ కాలం ఏది మన్నిక ఉంటుందో దాన్నే తీసుకుంటాడు. కానీ ఈరోజు మన ముందు కనుక పెడితే, దేవుణ్ణి ఒక చోట, లేకపోతే మానవ భౌతిక సంబంధమైన ఆలోచన ఒక చోట పెడితే దేనివైపు పరిగెడుతున్నాడు మనిషి? భౌతిక సంబంధమైన దాని కొరకు. అంటే ఇది శాశ్వతమైనదా లేకపోతే తాత్కాలికమైనదా? తాత్కాలికంగా ఉండేటువంటి ఆలోచన కోసం మనిషి పరిగెత్తినంత కాలం ఎప్పటికీ కూడా ఆయన విజయాన్ని సాధించడం అనేది సాధ్యమయ్యే పని. ఒకవేళ లోకంలో నువ్వు ఏ విజయం సాధించినా అది కూడా ఎవరిదే? దేవుని దయ తప్ప వేరేది ఏది కూడా లేదు. అంటూ ఉంటావు కదా, గవర్నమెంట్ సొమ్ము తినాలని అంటే రాసి ఉండాలని. అది అప్పుడు కూడా దేవుడు పలానా వాడు తినాలని ఏమీ రాయుడు. వాడి సామర్థ్యాన్ని బట్టి వాడికి సహాయం చేస్తూ ఉన్నాడు. ఆ సహాయాన్ని బట్టి ఆయన ఏం చేశాడు? ఆ స్థితిలోనికి వెళ్ళాడు. ఆ స్థితిలో ఆయన ఎవరిని మహింపరచాలి ఇప్పుడు? అందుకే దావీదు అంటాడు, అయ్యా నీకు ఇవ్వడానికి నేనెంతటి వాడని, నా జనులు ఎంతటి వాడు, ఈ సంపాదించిందంతా నాది కాదయ్యా, ఎవరిది? నీవిచ్చినదేనయ్యా. పాట పాడేస్తాం మనం, నాకున్నదంతా ఇచ్చింది ఎవరు? నువ్వేనయ్యా. కానీ ఆయనకి ఏమి ఇచ్చావంటే, నేను ధనం గురించి మాట్లాడలేదు. టైం ఇచ్చావా? నీ శ్రమ ఇచ్చావా? నువ్వు నీ నోరు తెరిచి ఎవరికైనా సువార్త చెప్పావా? లేకపోతే నీకు తెలిసి నీ సత్యం గురించి నీ కుటుంబ సభ్యులను సంపాదించుకోవడంలో నువ్వు ఎంత ప్రయాసపడ్డావు? ఎప్పుడైనా దేవుడు నాకు ఇది ఇచ్చాడు అని ఎప్పుడైనా ఆలోచన చేసావా?
ఎంత ఇచ్చినా కానీ దేవుని దగ్గర మనిషి మాట్లాడే మాట ఏంటన్నానంటే నాకేముంది. ఒకరోజు చివరికి అదే మాట మిగిల్చి నాకేమి లేదు అనే పరిస్థితికి దేవుడు ఏం చేస్తాడు? తీసుకెళ్ళి వదులుతాడు. ఆ పరిస్థితి కనుక రాకుండా ఉండాలని అంటే ఖచ్చితంగా దేవుడు ఇచ్చినటువంటి మాట, ఆయన ఇచ్చినటువంటి విజయము ఖచ్చితంగా ఆయనదే అని గుర్తించిన రోజునే దేవుడు మనిషిని ఏం చేస్తాడన్నానంటే ఆ దీవెన ఆశీర్వాదానికి ఏం చేస్తూ ఉంటాడు? పాత్రుడునిగా చేస్తూ ఉంటాడు. అలాంటి దీవెన ఆశీర్వాదం పొందాలి అంటే ఖచ్చితంగా దేవునితో మనం మాట్లాడవలసినటువంటి మాట ఏంటి అంటే కీర్తన గ్రంథం 3:3 యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తలను ఎత్తువాడవుగాను. అంటే దేవుడే నీ తలను ఎత్తాడు, దేవుడే నీ గౌరవాన్ని, నీ కీర్తిని ప్రచురింపజేశాడు. మరి ఆయన కీర్తిని, ఆయన గౌరవాన్ని ప్రచురణ చేయవలసిన బాధ్యత ఎవరిది? ఆయన విజయాన్ని గురించి చెప్పవలసిన బాధ్యత ఎవరిది? అప్పుడప్పుడు కూడా ఎవరైనా కానీ ఒక్కొక్క మెడల్ గెలుచుకున్నారనుకోండి, వాళ్ళు కొంతమందికి ఏం చేస్తూ ఉంటారు? డెడికేట్ చేస్తూ ఉంటారు. కొంతమంది మీరు చూస్తూ ఉండండి, ఏదైనా వాళ్ళు సాధించారని అనుకోండి, ఇది అబ్దుల్ కలాం గారి స్ఫూర్తితో నేను సాధించానని చెప్పి ఆయన గురించి గొప్పగా పొగుడుతూ ఉంటారా, పొగడరా? క్రైస్తవులైనటువంటి పిల్లలు ఎప్పుడైనా సరే ఇది దేవుని వలన నేను సాధించానని చెప్తారేమోనని చెప్పి చాలా ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటాను. కానీ ఎప్పుడు కూడా ఎవరు ఏం చేయరు. చివరికి పెళ్లి చేసుకుంటే వీళ్ళ తన్నుకుని మధ్యన ఎవరిని అంటారు తెలుసా? దేవుడు నాకేం చేశాడు? నువ్వు తన్నుకున్నది మంచిది కాదు, కానీ ఎవరు చెడ్డోడు? ఎంత దారుణమైన పరిస్థితి అని అంటే దేవుడు ఈరోజు నీకు ఇచ్చిన దాన్ని నిలబెట్టుకోలేకపోయినప్పుడు కూడా ఎవరిని తిడతావు, కానీ మంచి చేసినప్పుడు మాత్రం ఎవరిని గుర్తుపెట్టుకో. ఒకవేళ ఆలోచన చేయండి, నీ విజయం వెనకున్నదంతా ఎవరు? నీ దేవుడే. నీ తల్లిదండ్రుల కష్టం ఉండొచ్చు, ఓకే, వాళ్ళు కొంతవరకు సహాయం చేయొచ్చు, కానీ ఖచ్చితంగా మాత్రం ఆ విజయం పొందడంలో నీకు సహాయం చేసింది 100కి 100 పాళ్ళు ఎవరోనంటే నీ దేవుడు. కాబట్టి ఆయనే నీ కేడుమో, ఆయనే నీ ఆశ్రయస్పదమో, ఆయనే నీ తల ఎత్తువాడు. కాబట్టి నీ తలను ఎత్తుకుని ఇప్పుడు ఎవరిని మహింపరచు? దేవుని మహింపరచు. ఈ క్రెడిట్ అంతా ఎవరిదని చెప్పు. చాలామంది ఏమంటున్నారు అంటే క్రీస్తు సంఘంలో సాక్ష్యాలు లేవు కదండి అని అంటున్నారు. నాయన సాక్ష్యం కాదు, నువ్వే ఒక పెద్ద విట్నెస్. ఏ విషయంలో? నిన్ను నిలవబెట్టి ఈ స్థాయికి తీసుకొచ్చింది ఎవరనంటే దేవుడే అనే విషయాన్ని నువ్వు తెలియజెప్పవలసిన బాధ్యత ఎవరిదే? నీదే. కాబట్టి నీ నోరు విప్పితే ఏమవుతుంది? కొన్నిసార్లు చూడండి, కొంతమంది తక్కువ స్థాయిలో ఉండి మాట్లాడితే వాళ్ళ మాటలు ఎవరో కూడా వినరు. ఒకవేళ కనుక నువ్వు ఒక స్థాయిలోకి వెళ్ళి విను, మాట్లాడు, ఎదుటివాడు ఏం చేస్తాడు? వింటాడు. అబ్దుల్ కలాం కనుక అలాగే అనాథలాగానే ఉండిపోయి అలాగే తిరుగుతూ ఉంటే వేళ ఎవరి గురించి చెప్పుకోరు? ఆయన గొప్ప సైంటిస్టు, అమెరికాకి కనబడకుండా అణుబాంబు తయారు చేశాడనే విషయాన్ని ఎవరో కూడా, ఒక కింద స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి, అది ఒక ముసల్మాన్ అయినటువంటి వ్యక్తి అమెరికా కళ్ళు కప్పి అమెరికా రేడార్ కనబడకుండా ఏం చేశాడు? అణుబాంబు తయారు చేశాడు. ఎట్లా సాధ్యమని వాళ్ళే విస్తుపోయి వాళ్ళు ఏం చేశారని అంటే పిలిచారు. అతను గొప్పతనాన్ని గురించి, భారతదేశంలో మనకంటే గొప్ప సైంటిస్ట్ అనేటువంటి అబ్దుల్ కలాం అనే ఆయన ఉన్నాడనే విషయాన్ని చెప్పారు. ఈరోజు కూడా మన దేశంలో లేకపోతే మన సమాజంలో క్రైస్తవుడైనటువంటి వ్యక్తికి ఇంత గొప్ప విజయం సాధ్యమైంది అని అంటే కేవలం ఆ విజయం వెనకున్నది నా దేవుడే అని నువ్వు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత చెప్పగలిగితే దేవుడి నామం ఏమవుద్ది? ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి. షడ్రకు మేషకు అబేద్నెగో వాళ్ళు చేసిన గొప్ప పనిని బట్టి మొత్తం సంస్థానాల్లో ఆ బబులోను సామ్రాజ్యం అంతట్లోనూ ఏం ప్రకటించబడింది? యెహోవాయే దేవుడు, ఆయన తప్ప వేరొకరిని ఆరాధిస్తే ఊరుకునే ప్రసక్తే. మరి ఈరోజు నీ ద్వారా నా ద్వారా దేవుడు అలాంటి ఘనత కోరుకోవాలని లేదా? ఆ విజయం వెనక దేవుడు ఉన్నాడనే విషయం మనం గమనించట్లేదా? ఒకవేళ గమనించకపోతే రాత్రికాల సమయంలో గమనించి అలాంటి గొప్ప విజయం దేవుడే నాకు అనుగ్రహించాడని, మీకు అనుగ్రహించినటువంటి ఆ ఉన్నతమైన స్థితిలో నుంచి ఎవరి మాటలు చెప్పాలి అని అంటే దేవుని యొక్క గొప్ప మాటలు తెలియజేయాలని మీ అందరికీ తెలియజేస్తూ, దేవుడు అనుగ్రహించినటువంటి ఆ గొప్ప విజయంలో ప్రతి వ్యక్తి కూడా అతిశయించకుండా, గర్వపడకుండా నా దేవుడు నన్ను హెచ్చించాడని తాను తగ్గించుకుంటే మరింత ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకువెళ్తాడని మీకు తెలియజేస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఓపికతోన్న మీకు అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.